దేవుని మన జీవితాన్ని అలంకరించే సాగిస్తుండగా దేవునికి మహిమ ఇప్పుడు వరకు కూడా మన పితరులు ఏ విధంగా ఉన్నారు, మనం తింటూ వచ్చిన వాడుతున్నారు. ఆ పితరులు ఏం చేస్తూ వచ్చారంటే శోధిస్తూ సన్నిహిస్తూ పొందుతూ వారినట్టుగా దేవుని యొక్క లేఖనాలు అనుసరించవచ్చు. అయితే మన జీవితాన్ని ఆయన బలపరుస్తూ ఉన్నాడు. వారి జీవాన్ని దేవుడు ఏం చేశాడని చదువుకోవచ్చు. వారి జీవం ఏం పక్షులండి ఒకసారి దేవుని యొక్క ఉన్నతమైన నామములో మనము మన జీవితాన్ని కాపాడుకోవడానికి పితరులను మించే మనకు పాటలు నేర్పించబోతున్నానికి దేవుని యొక్క దయా సంకల్పం బట్టి మన జీవాన్ని క్రీస్తులో దాచడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంటున్నాం. అయితే క్రీస్తులో దాచిన జీవాన్ని బట్టి దేవుడు మనకు కొన్ని విషయాలు జ్ఞాపకం వేస్తూ ఉన్నాడు. ఆయన మన జీవాన్ని దాచిపెట్టాడని, దాచిపెట్టిన జీవం కొరకు మనం దేవుని వైపు మనం చూసే వారిగా ఉండాలని. అంత మాత్రం కాదు, దేవుని నామాన్ని ఘనపరుస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ దేవుని వెంబడించే వారిలో మనం ఉండాలి. అయితే పితరులు చేసింది ఏంటంటే దేవుని వెంబడించమని దేవుడు వారికి ఆజ్ఞలు ఇస్తూ, వారికి కట్టడలు ఇస్తూ, వారికి విధులు ఇస్తూ, వారు నడిపిస్తూ ఉన్నప్పుడు వారు ఏమాత్రం కూడా ఆ మార్గంలో వెళ్ళకోకుండా వారు మనసుకు నచ్చినప్పుడు, వారి ఆలోచనలు వచ్చినప్పుడు వారు తిరుగుబాటు చేస్తూ దేవుని సన్నిగిన వారిగా గొలిగిన వారిగా వారు ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఈ పితరుల పక్షంలో ఏం చేస్తూ వచ్చాడు, మన జీవాన్ని క్రీస్తులో దాసి మనల్ని ఏ విధంగా నడిపిస్తూ ఉన్నాడు నేర్పించబోతున్నాడని ప్రభు దేవుడు సొంత రక్షకుడు, సొంత దొడ్డిలో సొంత పిల్లలుగా మనల్ని ఆయన పెంచుతూ ఉన్నాడు. దేవునికి ఎందుకు అనేది దేవుని యొక్క వాక్యం అంటుంది, నా గొర్రెలు నా దొడ్డిలో మేత వేస్తాయి అని చెప్తున్నాడు. మేతలు వేసి వెలుపునికి వెళ్తూ ఉంటుంది అంటే వెలుపు నుంచి లోపలికి వస్తూ ఉంటాయి. దేవునికి మహిమ కలిగిన. అయితే ఈ సమయంలో దేవుని యొక్క మాటలు విన్న మన జీవితాలతో ఏమంటున్నాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఈ యొక్క వాక్యం చేతనే మనతో ఏమంటున్నాడంటే, ఆయన గొర్రెగా మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన దగ్గర మేతను పూజించడానికి లోపలికి వచ్చే వారిగా ఉండాలి, మళ్ళా వెలుపులకు వెళ్లే వారిగా ఉండాలి. ఈ రెండు కార్యాలు గొర్రెలు చేస్తూ ఉన్నాయంట. చేసే గొర్రెలు కానీ నేను నిన్ను రూపు దిద్దబోతున్నాను ఆ మాటను కూడా కాబట్టి మరల వారితో గొర్రెలు పోవు ద్వారంకు నాకు ముందు వచ్చిన వారందరూ గమ్యులను దోచుకుని వారిని గొర్రెలు వారి స్వరం వినలేదు. నేనే ద్వారం, నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వారి లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత నిరీక్షణ. దేవునికి మహిమ కలుగుతుంది. ఆశ్చర్యకరమైన దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తూ మనతో మాట్లాడుతూ మహిమ కలుగుతుంది. ఇప్పుడు గమనించినప్పుడు దేవుని యొక్క వాడతాన్ని కాబట్టి యేసు మరల వాడుతూ ఉంటాను, గొర్రెలకు ద్వారం నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ గంగలను దోచుకున్న వారినై ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని స్వరాన్ని దేవుని పిల్లలు వింటూ వచ్చారు. అయితే గొర్రెలు ఆ ముందు వచ్చిన కాపరి స్వరాన్ని వినలేదని చెప్పేసి లేఖనం సెలవిస్తుంది. ఆ ముందు వచ్చిన ఆ యొక్క
ఏమని రాశారు? దొంగలను దోచుకునే వారి స్వరాన్ని వినలేదని చెప్పి దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నాను. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నాడు? ఎవరైనా దేవుడికి అనుభవం చెప్పుకోతున్నాడు. దేవునికి దొంగలను దోచుకునే వారిగా ఉన్నారు. దేవుని యొక్క సమాజంలో దేవుని యొక్క బిడ్డలుగా మనం చేరాలి. దేవునికి మహిమకరంగా మనం బ్రతకాలి. అయితే ఈ దేవుని పిల్లల్ని ఏం చేస్తూ ఉన్నారంటే దోచుకునే వారిగా ఉన్నారు. తర్వాత దొంగలుగా వారినట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తూ ఉన్నారు. దొంగతనం చేయడానికి వస్తాడు, లేకపోతే దొంగ హత్య చేయడానికి వస్తాడు అని పరిశుద్ధ గ్రంథం అంటూ. అయితే ఈ సమయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన స్వరం అంట ఈ గొర్రెలు వినలేదంట. దేవుని యొక్క మాట వినగలిగిన చెవిని నీకు ఇచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని గొర్రెము, లేకపోతే దోచుకునేవాడు దొంగ యొక్క చేతిలో చిక్కబడి ఉన్నావు. నేను అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు తెలియజేసుకున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మన యొక్క జీవితాన్ని ఆయన అలంకరిస్తే ఏమంటాడంటే, ఈ దొంగ దగ్గరికంట ఆ గొర్రెలు రాలేదు, ఆయన స్వరం వెళ్ళలేదని మాట్లాడుతూ ఉన్నాడు. మరి దేవుని పిల్లలుగా, దేవుని గొర్రెలుగా, దేవుని స్వరాన్ని వినే వారిగా మనం ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇటువంటి సమయంలో ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. మరి దొంగ వస్తాడు, దొంగ ఎవరో దోచుకునేవాడు ఎవరో తెలియదు. తర్వాత చూస్తే మరి మంచి కాపడి వస్తాడు, ఆయన గుర్తుపట్టే రీతిగా మనం ఉండాలి కనుక మనకి తెలియజేస్తున్నాడు దేవుడు. ఆయన గుర్తుపట్టేటప్పుడు ఆయన ఏమై ఉన్నాడంటే మంచి కాపడి ఉన్నాడు. దేవునికే మనకు మంచి కాపడి, మంచి మార్గాన్ని మనకు చూపించే దేవుడు ఆ మంచి మార్గంలో కూడా మనం వెళ్ళటానికి ఆయన మనకు ముందుగా వెళ్ళిన దేవుడిగా ఉన్నాడు. దేవునికే మహిమ కలుగుతుంది. మంచి మార్గంలో కూడా మనం వెళ్ళటానికి ఆయన మనకు ముందుగా వెళ్ళిన దేవుడిగా ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఫిబ్రవరి రాసిన పత్రికలు రాయబడి ఉంది. అదే రీతిగా ఇక్కడ మనం దేవుని సువార్త 14వ అధ్యాయం కూడా చూసినప్పుడు ఆయన ముందుగా వెళ్ళినట్టు దేవుని యొక్క లేఖన సెలవిస్తుంది. ఆయన వెళ్ళిన మార్గంలోనే మనం వెళ్ళాలని లేఖన సెలవిస్తుంది అనమాట. కనుక ఈ మంచి కాపుడు ఏం చేస్తూ వచ్చాడంటే మార్గంగా నిలిచాడు. దేవునికి మహిమ కలుగునే కానీ మార్గంగా నిలిచిన దేవుడు మార్గంలో నడిచాడు. దేవునికి మహిమ కలుగునే కానీ మరి ముందొచ్చిన దొంగ దోచుకునేవాడు ఆ మార్గంలో నడవనివాడు. అర్థమవుతుందా? ముందొచ్చిన వాడు దొంగ దోచుకునేవాడు ఆ మార్గంలో నడవనివాడు. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడంటే ఆయన మన కొరకు శ్రమను సహించాడు, మన కొరకు వేదన భరిస్తూ వచ్చాడు, మన కొరకు నిందలు భరిస్తూ వచ్చాడు, అవమానాలు భరిస్తూ వచ్చాడు, మన కొరకు వేదన భరిస్తూ వచ్చాడు. ఇవన్నీ కూడా ఆయన మార్గంలో కూడా వెళుతూ చేసిన కార్యక్రమం. కానీ ఈ దొంగ దోచుకునేవాడు నిందలు అవమానాలు భరించేవాడిగా ఉంటాడు. లోకంలో చూద్దాం నిందలు అవమానాలు భరించేవాడిగా ఉంటాడు. దొంగ దోచుకుని సరదాగా బ్రతికేవాడిగా ఉంటాడు అన్నమాట. కానీ దేవుని యొక్క వాక్యం చెబుతుంది మంచి కాపరిని గుర్తుపట్టడానికి, మంచి కాపరి స్వరం వినటానికి ఆయన సెలవిస్తూ ఉన్నాడు. నిన్ను చేరదీసి గొర్రెల మందగా నేను చేరదీసి గొర్రెలకు గొప్ప కాపరిని ఆయన ఏమంటాడంటే నా గొర్రెలు లోపలికి వస్తాయి వెలుపులకు వెళ్తాయి, మేత వేస్తాయి వెలుపులకు వెళ్తాయి అని చెప్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ లోపలికి రావటం ఏంటి, వెలుపులకు వెళ్ళటం ఏంటి? దేవుని సన్నిధిలో మన జీవితాన్ని మనం కాపాడుకోవటానికి మనకు ఈ మర్మయుక్తమైన మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలా ఒకసారి ఆ మాటను చదువుదాం. 9వ వచనం, నేను వారము నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవును, బయటకి వచ్చుచు మేత మేయచ్చు ఉండదు. దేవునికి మహిమ కలుగుగా. నేను ద్వారము నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడని దేవుని యొక్క లేఖ సెలవిస్తూ ఉంది. అన్న పాస్టర్ గారి ద్వారా ఎవరైనా రక్షించబడతారంటే అన్న పాస్టర్ గారు మీ కొరకు ప్రాణం పెట్టలేదు, అన్న పాస్టర్ గారు మీ కొరకు మార్గం నేనేం చెప్పేది చెప్పలేదు. అయితే ఇప్పుడు ప్రభు ఎందుకు ఈ మాట చెప్పిస్తూ ఉన్నాడంటే స్పష్టంగా దేవుని పిల్లలు దేవుని గుర్తుపట్టే రీతిగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన వెనక ఎరిగి ఆయన లోపల మనం ప్రవేశించే వారిగా మనం ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన సత్య స్వరూపై ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? మహిమ స్వరూపై ఉన్నాడు. అయితే ఆయన స్వరూప్యాన్ని మనం ఎరగాలి. మొట్టమొదటి ఎరిగినప్పుడే దానిలో మనం ప్రవేశించగలిగే వారిని మనం ఉంటామని చెప్పేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పిల్లలు దేవుడి మహిమ కలుగునే కానీ దేవుని స్వారస్యం మనం ఎరగకపోకుండా దేవుడిలో ప్రవేశించాలి. దేవుని యొక్క స్వారూప్యం మనం వెలిగినప్పుడే దానిలో మనం ప్రవేశించగలిగే వారిగా మనం ఇంకా అన్నమాట. దేవునికి మహిమ కలుగునే కానీ అంతేకాకుండా ఇంకా ప్రభు ఏమంటాడంటే ఆయన స్వారూప్యాన్ని ఎరిగి ప్రవేశించడానికి మన జీవితానికి మొట్టమొదట నేను మార్గాన్ని చెబుతూ వచ్చాను. ఆ ప్రేమ కలిగిన దేవుడే నేను మార్గాన్ని చెబుతూ వచ్చాను. చెప్పిన దేవుని యొక్క మాటని ఇప్పుడు మనకు తెలియపరుస్తూ ప్రభు ఏమంటాడంటే ఆ ప్రేమను నువ్వు చూడాలి,
ఆయన చూపించిన ప్రేమను నువ్వు తెలుసుకోవాలి. తెలుసు ఆ ప్రేమలో మనం ప్రవేశించే వారిగా మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగునే గాని లోపలికి ప్రవేశించడం అంటే చెప్తున్నాడు ఆ ప్రేమలో మనం ప్రవేశించే వారిగా ఉండాలి. ఆ ప్రేమ ఏం చేస్తుంది? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టింది కనుక ప్రాణం పెట్టిన ప్రేమలో మనం ప్రవేశించే వారిగా ఉండాలి. వ్యర్థమైన ప్రేమలు ఉంటాయి. ఆ ప్రేమలో మనం ప్రవేశించే వారిగా మనం ఉండకూడదు. అయితే ఇప్పుడు దేవుడు ఈ మాట ఎందుకు చెబుతూ ఉన్నాడు? జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క ఘనమైన నామలో మన జీవితంలో లోపల ప్రవేశించే వారిగా మనం ఉండాలి. లోపల ప్రవేశించడం అంటే ఆయనలో ఏముంది? ఆయనలో ఏముంది? ఆయన సత్య స్వరూపి అయి ఉన్నాడు. ఆ సత్యము మనలోకి రావాలి. ఆయనలో ప్రవేశించమంటే ఆ సత్యము మనలోకి రావాలి. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆ ప్రేమ స్వరూపము మనలోకి రావాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. అంతేకాకుండా ఆయన మహిమా స్వరూపి అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. మల్టీ పోలికతో పుట్టిన మన జీవితము మహిమా స్వరూపి అని దాసాలని కూడా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కనుక ఆయనలోకి వచ్చామంటే, లోపలికి వచ్చామంటే ఆయనలో ఉన్న దానిలో మనం ప్రవేశించాలి. దేవునికి మహిమ కలుగునే గాక. ఇందుకు మనం చదువుతూ వచ్చి వారు తిరుగుబాటు చేసిన దాన్ని బట్టి షిలోహు దేవాలయాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇక్కడ ఈ దేవాలయాన్ని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చాము, ఈ ఇంటిని ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చాము. కానీ నువ్వు నిశ్చయంగా దేవుల్లో ప్రవేశిస్తే, ఆయన లోపల నువ్వు ప్రవేశిస్తే, ఆయన ప్రేమను గుర్తెరిగితే, ఆయన సత్యాలను గుర్తెరిగితే, ఆయన మార్గాన్ని నువ్వు గుర్తెరిగితే ఆయన ఎన్నడూ తోసివేయడు. దేవుడికి మహిమ కలుగునే గాక. షిలోహు అనే దేవాలయంలో ప్రజలు వచ్చారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు దేవుడు. ఎందుకు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే దేవుని లోపలికి వాళ్ళు ప్రవేశించలేదు. దేవుని ఎరగలేదు. ప్రకటన గ్రంథంలో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు నన్ను ఎరిగావు గనక అంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఎరగాలి, ఆయన ఏమై ఉన్నాడు ఆయన ఎరగాలి. ఎరిగి ఆ ప్రేమను మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క వాక్యం అంటే ఆ ప్రేమ ఎత్తు ఎంతో, ఆ ప్రేమ లోతు ఎంతో, ఆ ప్రేమ వెడల్పు ఎంతో, ఆ ప్రేమ యొక్క మరి ఆ విలువ మనం తెలుసుకుని దేవుడు నామని గనపరిచే వారిగా మనం ఉండాలి. ఇది తెలుసుకుంటే ఈ వ్యక్తి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వస్తాడు? లోపలికే వస్తాడు. దేవునికి మహిమ కలుగునే గాక. లోపలికి వచ్చిన వాడు ఏం చేయబడుతున్నాడు? రక్షించబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో నిజంగా దేవుని మనం ఎరిగితే, నిజంగా దేవుని యొక్క మహిమ ప్రభావాలు మనం తెలుసుకుంటే, దేవుని యొక్క ప్రేమను మనం తెలుసుకుంటే, సత్యాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ నిలుస్తామంటే సత్యం అందే నిలుచుకుంటాం. ఇప్పుడు దొంగ దోచుకునేవాడు ఏం చేస్తాడు? అసత్యాన్ని ప్రవర్తిస్తూ ఉంటాడు, అబద్ధాన్ని చెబుతూ ఉంటాడు, లేకపోతే కాని దాన్ని మనం నేర్పిస్తూ ఉంటాడు. అయితే అక్కడ మనం నిలవలేదు. ఎందుకనంటే యేసు ప్రభుల వారిలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం కనుక మన జీవితము ఆ సత్యం అందే. ఆయన చెప్పాడు నేనే సత్యం అన్నాడు. ఆ సత్యం అందే మనం స్థాపించుకోగలిగే వారిగా మనం దేవునికి మహిమ కలుగునే గాక. అందుకే యేసు ప్రభుల వారు కూడా చేసిన ప్రార్థన ఏంటంటే తండ్రి దగ్గర, తండ్రి వీరిని సత్యం అందు స్థాపించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఎందుకంటే దుష్టుడు ఏం చేస్తూ ఉంటాడంటే కొనసాడుతూ ఉంటాడు. ఆ దుష్ట పీఠల నుంచి మరి వారిని కాపాడమని తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నట్టుగా మనం ప్రభు 17వ అధ్యాయం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ గమనించినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని ఉంటున్న మన జీవితంలో మనం మొట్టమొదటి ఏం తెలుసుకోవాలి? దేవుడికి ప్రేమామయుడిని తెలుసుకోవాలి. నన్ను ప్రేమించాడు, నా కొరకే మహామహిమను విడిచిపెట్టి భూలోకానికి దిగి వచ్చాడని చెప్పేసి మనం తెలుసుకుని ప్రేమించిన వ్యక్తి దగ్గరికే మనం వెళ్తాము. మనం ద్వేషించిన వ్యక్తి దగ్గరికి వెళ్తాము. ప్రేమించిన వారి దగ్గరికి సహవాసం చేస్తాము, ద్వేషించే వారిని చేస్తాం, ప్రేమించే వారితో సహవాసం చేస్తాం. కనుక ఇప్పుడు మనం ప్రేమించిన దేవుని దగ్గరకు మనం రావాలి. దానిని ఏమంటాడంటే లోపలికి రావటము దేవునికి మహిమ కలుగునే గాక. దేవుని ఎరగటము దేవునికి మహిమ కలుగునే గాక. ఎంత మాత్రమే కాకుండా ఆయన ఇంకేమంటున్నాడంటే నేను మార్గం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునే గాక. ఆ మార్గములకు మనం రావాలి, ఆ సత్యములకు మనం రావాలి, ఆ జీవములకు మనం రావాలి. ఈ రావటం ఏమంటున్నాడంటే లోపలికి రావటం అంటాడు. ఆయన గొర్రెలు ఆయన స్వరం వినట్టు లోపలికి వస్తాయి అంటే దేవునికి మహిమ కలుగునే గాక. ఇది గుర్తుపట్టడానికి మళ్ళీ నీకు ఇంకొక మాట చెప్తున్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితంలో మనం దీన్ని ఎట్లా గుర్తుపట్టాలి? దేవుని సత్యం ఎక్కడుందో అక్కడ నీవు దేవునిలో ప్రవేశించే వ్యక్తిగా నీవు ఉండాలి. సత్యాన్ని ప్రవర్తిస్తున్న చోట నువ్వు దేవునిలో ప్రవేశించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునే గాక. ఇంకా సర్వసాధారణంగా ఎక్కడైనా ఏ చర్చలైనా సత్యాన్ని ప్రకటిస్తారు కదా. మరి ఈ మాట ఎందుకు చెప్తూ ఉన్నాడు దేవుడు మనకి? ఎందుకు చెప్తూ ఉన్నాడంటే దేవుడు అక్షరాలు మన జీవితంలో ఆయన కార్యాన్ని జరిగించడానికి మాట చెప్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునే గాక. సత్యం ముందు మనం స్థాపన చేపట్టడానికి ఈ మాట మనం చెప్తూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అసత్యాన్ని ప్రకటించే ప్రజలు లేకపోతే వారి యొక్క మార్గాన్ని చూపించే ప్రజలు అనేకులు ఉంటారు.
ఈ సంఘం యొక్క పద్ధతి ఇది, లేకపోతే ఈ సేవకుల యొక్క పద్ధతి ఇది అని చెప్పేసి వారి యొక్క మార్గాన్ని చూపించే వారు అనేకులు ఉంటారు. కానీ యేసు ప్రభువు వారు చెప్పింది ఏంటంటే నేనే మార్గం అని చెప్పారు. ఆ మార్గాన్ని నువ్వు వెతుక్కోవాలి, ఆ సత్యాన్ని నువ్వు వెతుక్కోవాలి, ఆ ప్రేమని నువ్వు వెతుక్కోవాలి. దేవునికి మహిమ కలుగును. ఆ ప్రేమను వెతుక్కోవటానికి నువ్వు లోపలికి రావాలని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు దేవునికి మహిమ కలుగును. నేను ద్వారములు, నా ద్వారా ఎవరైనా లోపలికి ప్రవేశించడగా వాడు రక్షించబడను. దేవునికి మహిమ కలుగును. ఆయన ప్రేమను గుర్తెరిగి ఆయన ద్వారా ఆ ప్రేమలో మనం ప్రవేశిస్తే రక్షించబడతాం అంటున్నాడు. ఆయన మార్గం అని, ఆ మార్గాన్ని మనం గుర్తెరిగి ఆ మార్గంలో మనం ప్రవేశిస్తే మనం రక్షించబడతాము. ఆయన సత్యం అన్నాడు, ఆ సత్యాన్ని మనం గుర్తెరిగి ఆ సత్యమైన మార్గంలోకి మనం వస్తే మనం రక్షించబడతాము. దేవునికి మహిమ కలుగును. మరి శిలోకు దేవాలయాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అక్కడ ఏం జరిగింది? వారి ఇష్టం సత్యాన్ని వాళ్ళకి చెప్తూ వచ్చాడు. కట్టడలు విధులు అన్ని వారికి ఇస్తూ వచ్చాడు. అవన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే మరిచిన వారిగా ఉన్నారు, విడిచిపెట్టిన వారిగా ఉన్నారు. అయితే దేవుడు ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే నిజముగా మనం దేవుడు తెలుసుకుని దేవుడిని గమనించే గొర్రెలం కావాలి. ఎవరినో మనం తెలుసుకోని అవసరం లేదు. ఏ సేవకులు మనం తెలుసుకోని అవసరం లేదు. కానీ దేవుడిని తెలుసుకుని దేవునిలో ప్రవేశించే వారిగా ఉండాలి. అప్పుడు నీవు రక్షించబడేవాడు అని దేవుని యొక్క సహిస్తుంది. దేవునికి మహిమ కలుగును. అయితే ఈ రక్షణ పొందిన ఈ వ్యక్తి ఏమంటాడంటే లోపలికి పోవచ్చు, బయటకి వచ్చి మేత మేయుచుండను. దేవునికి మహిమ కలుగును. ఈ వ్యక్తి లోపలికి వెళ్తూ ఉన్నాడంట, మళ్ళీ బయటకు పోతూ ఉన్నాడంటే, మేత వేస్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. దేవుని యొక్క సంగతి నేను చెబుతూ దేవుడు అంటూ ఉన్నాడు, ఈ సంఘములో దేవుడు తన కార్యాన్ని జరిగిస్తూ మన మధ్య తన ప్రజలను పెట్టి మనతో మాట్లాడుతున్న సంగతుల్ని ఆయన కళ్ళారా మనకు చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. చూపించే దేవుడు ఏమంటాడంటే మేత ఉన్న స్థలానికి ఎక్కడ మేత దొరుకుతుంది అక్కడికి మళ్ళీ ఏం చేస్తూ ఉంటే ఆ గొర్రెలు బయటకు వెళ్ళిపోయిన గొర్రెలు ఏం చేస్తున్నాయి? మళ్ళీ వస్తుంది. దేవుడు చెప్పిన మాట ఇది, నా గొర్రెలు లోపలికి వస్తున్నాయి, మేతకి వస్తున్నాయి, బయటకు మళ్ళీ వస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును. ఈ మాట చెప్పే దేవుడు తన వాక్యాన్ని రుజువు చేస్తానన్నాడు. దేవుడు ఎన్నటి దినాన్ని చెప్తూ వచ్చాడు, మొన్నటి దినాన్ని చెప్తూ వచ్చి తన వాక్యాన్ని చేస్తాడు. ఏ విధంగా అంటే తన గొర్రెలు తన మాట వింటే, తన స్వరాన్ని వింటే లోపలికి వస్తూ ఉంటే, మేత వేస్తూ ఉంటే, బయటకు వెళ్తూ ఉంటే, మళ్ళా వస్తాయి అక్కడికి. దేవునికి మహిమ కలుగును. జీవం కలిగిన దేవుని యొక్క ఏర్పాటు ఇది. దేవునికి మహిమ కలుగును. సంగమ మనందరి జీవితాలు ఏమంటాడంటే ఆయన అక్షయుడిగా నిర్మలుడైన దేవుడిగా మన జీవితాన్ని కూడా అక్షయతలోనికి నడిపించే దేవుడిగా, నిర్మలత్వంలోకి నడిపించే దేవుడిగా, ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగును. 3 సంవత్సరాల నాడు, 3 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల నాడు ఈ యొక్క సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన కుమారు 2 దినాలు వచ్చి సన్నిధిలో ఏం చేస్తుంది? తిరిగి రావడానికి అవకాశం కల్పించాడు దేవుడు. సన్నిధికి వచ్చి ఏం చేస్తుంది? ఈ మేత లేదని చెప్పేసి బోర్న ఏడుస్తూ వచ్చి చూపిస్తాను అన్నాడు. నా కార్యాన్ని మీకు చూపిస్తాను అన్నాడు. నేను ఆ కుమార్తె ఏం చేస్తూ వచ్చింది? పశ్చాత్తాపడుతూ వచ్చింది, బోర్న ఏడుస్తూ వచ్చింది. ఎందుకు చేస్తున్న పని? మళ్ళా లోపలికి వచ్చింది కనుక, మళ్ళా కాపుల దగ్గరకు వచ్చింది కనుక, ఆ కాపుల దగ్గర మన స్థితిని చెప్పుకుంటూ దేవుని దగ్గర ఆ మ్యాచ్ ఉంది కనుక ఆ మ్యాచ్ దగ్గర తను వచ్చి ఏం చేస్తూ వచ్చిందంటే పిల్లపిస్తూ వచ్చి దేవునికి మహిమ కలుగును. సంగమ ఇంకా నువ్వు ఎంతో చూడబోతున్నావు అన్నాడు ప్రభు. దేవుని యొక్క మహిమ కలిగిన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగిస్తూ ఉండగా దేవునికి మహిమ కలుగును. క్రీస్తునందు విశ్వాసం చేత ఎక్కడి నుంచో సహోదరుని తీసుకొచ్చి ఆ సహోదరు చేత ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే, నా దేవుడు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి నాకు ప్రత్యేకంగా బోధించాడు అని చెప్తున్నాడు. 2 సంవత్సరాలు బోధించాడంటే మరి దరిదాపు 7-8 సంవత్సరాలు ఆ బిడ్డ ఒక్కితే నా ఎదుట కూర్చునేది. దేవుడు మా మధ్య మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఈ దినాన దేని బట్టి తృప్తి పడుతుంది? దోచుకునే వారిని బట్టి, దొంగను బట్టి తృప్తి పడుతుంది అంటే లేపిన దేవుడి బట్టి తృప్తి పడుతుంది. దేవునికి మహిమ కలుగును. క్రీస్తు యేసునందు కృప చేత ఆశ్చర్యకరుడుగా ఆయన చేసిన కార్యములను మనం ఇంకా చూడబోతున్నాం అంటారు. దేవుని యొక్క సన్నిధానంలో నీతో మాట్లాడుతున్న దేవుని యొక్క మాటను నువ్వు తెలుసుకొని ఆయన నిన్ను మేత పెడుతూ ఉన్నాడు, నిన్ను బలపరుస్తూ ఉన్నాడు నువ్వు తెలుసుకుని
మళ్ళీ ఎక్కడికి వస్తావంటే బలం పొందే చోటకి దేవునికి మహిమ కలుగుతాయి. మళ్ళీ ఎక్కడికి వస్తావంటే నీకు మేత నేర్పే చోటకి నువ్వు అసలు దేవునికి మహిమ కలుగుతాయి. ఇప్పుడు దాకా మన పితరులు కూడా ఏం చేస్తూ వచ్చారు, పితరులు ఏం చేస్తూ వచ్చారు, శోధిస్తూ ఉన్నారు. ఎంతమంది ప్రజలకు ఆహారం పెట్టగలనే అంటున్నారు, నీళ్ళు ఇవ్వగలనే అంటున్నారు. మళ్ళీ ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు, ఆయన విత్తనాన్ని మీకు సంగమా మన మన జీవితంలో దేవుడు చేసిన మేలు మన మరొక దేవుడు మన గణపతిస్తూ ఉంటే దేవుడే మనకు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర సహవాసం చేయడానికి ఆయనే మనకు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. ఆయన చేస్తున్నాను మనం మర్చిపోతున్నాం అనుకో, వాడిని ఏమంటారు, కృతజ్ఞత లేని వాడంటారు, మర్చిపోయే వాడంటారు. మర్చిపోయే వాడిని దేవుడు పట్టం చేస్తున్నాడు, మర్చిపోతాడు. ఆయన జ్ఞాపకం చేసుకుంటే మళ్ళీ వారిని జ్ఞాపకం చేసుకుని వారిని మళ్ళీ తీసుకొస్తానంటాడు దేవుడు. దేవుని యొక్క సన్నిధానంలో మన జీవితాన్ని ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు ఏమంటాడంటే, గొర్రెలకు గొప్ప కాపురి ఆయన, ఆ కాపురి దగ్గర నువ్వు బ్రతకాలి, నువ్వు మేత వేసి మళ్ళీ ఏం చేయాలంటే ఆ మేత వేసిన స్థలానికి మళ్ళీ నువ్వు చేరి వచ్చే బిడ్డగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ మేత లోపలే ముందు మనకి అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేటట్టుగా నీవు ఉండాలి. ఇది చెప్తున్నట్టు దేవుడు ఇంకా చెప్తూ ఉన్నాడు. ఇంకా సంవత్సరాలు గడిసే పలు ఏమంటూ ఉన్నాడంటే, నువ్వు చూడని ప్రజలు నీ వద్దకు వచ్చేవారన్నాడు. నువ్వు చూడవు వచ్చిన వారు వెళ్తూ ఉన్నారు, నువ్వు చూడవు. అయితే ఆ వచ్చిన వారు వెళ్ళిపోయిన వాడు మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, చేస్తాడు లేదా మళ్ళీ గొర్రెలు అంటున్నాడు. అవి గొర్రెలు అంటున్నాడు, సాక్ష్యం ఇచ్చాడు. సగోదరుని బట్టి సాక్ష్యం ఇచ్చాడు. నీ బిడ్డ కూడా నా గొర్రెని సాక్ష్యం ఇచ్చాడు. దేవుడికి మంచి కలుగుతుంది. దేవుని యొక్క సంఘంలో దేవుడు చేస్తున్న కార్యం ఇది. దేవుడికి మహిమ కలుగుతుంది. నా గొర్రె అని పేరు పెట్టుకున్న తర్వాత ఆ గొర్రె తప్పిపోయిన దాన్ని ఆయన ఏం చేస్తుంటాడు, ఇప్పుడు చెప్పండి. తప్పిపోయిన దాన్ని అని వాటిని ఏం చెప్పాలి, చెప్పండి. నేను కూడా వెతుకుతాడు దేవునికి మహిమ కలిగిన వెతుకుతాడు దేవునికి మహిమ కలిగిన కారణం. ఆ వెతికే సమయంలో ఈ గొర్రెలు ఏం చేయాలంటే, గొర్రెల కాపరికి వారికి తన స్వరాన్ని ఎత్తాలి. దేవునికి మహిమ కలిగిన గొర్రెల కాపరికి తన స్వరాన్ని ఎత్తాలి. దేవునికి మహిమ కలిగిన కారణం. దేవుని సన్నిధానంలో ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇంతకు ముందు ఆ బిడ్డ ఫోన్ చేసి చెప్తూ వచ్చింది, ఒక అధికారిలాగా నా దగ్గర ఒక వ్యక్తి వచ్చాడు. ఆ వ్యక్తి వచ్చి ఇంటికి వెళ్తూ ఉన్నాడు, నువ్వేందుకు దేవునికి సంగతి కలపలేదు, నువ్వేందుకు దేవునికి సంగతి కలపలేదు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని అడుగుతాను. నా దగ్గరకు వచ్చాడు, నా దగ్గరకు వచ్చి నన్ను గట్టిగా గద్దించి దేవుని సన్నిధికి వెళ్ళు అంటే, ఈ బిడ్డ ఏం చేసిందంటే వెంటనే పాదాలు కొట్టుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. పాదాలు కొట్టినప్పుడు బిడ్డను దేవుడు అత్తుకుని నా సన్నిధిలో నేను ఉంచుతానని చెప్పేసి దేవుడు మాట్లాడి ఆ అధికారి ద్వారా ఒక రూపం అట్లా చూపించి దేవుడు మాట్లాడినట్టు నేను చెప్పాను విషయాలు. కాబట్టి ఆ విధంగా దేవుడికి చేయగలిగిన దేవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. తప్పిపోయి ఎక్కడుందా గౌరీ, షాపు పడకుండా ఉందా, ఎక్కడుందా గౌరీ, ఊరు దాటి వెళ్ళిపోయిన ఊరు వరకు ఎవరు వెళ్ళరు. దేవునికి మహిమ కలుగును. వెళ్ళిన దేవుని యొక్క నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అంతిమాత్రం కాదు, మన జీవితంలో ప్రభు చెప్తున్నాడు, నీవు తప్పిపోయిన దాని కొరకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు దేవుడు. అంటే చెప్పలేదు. ఎందుకు తప్పలేదంటే కాపులు తోలుకొచ్చేవారు కాదు, నేను తోలుకొస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాపులు తోలుకు వారి గాయాన్ని కట్టను, వారిని బలపరచు, నేను బలపరిచేది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన చేసే కార్యానికి ఆయనకు అప్పగించాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా మన కళ్ళు దొరికినట్టు చూపిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వెళ్ళా ఆ గోడకి గాయం బాగైందా, అవలేదు. గాయం బాగైందంటే అవలేదు. పట్టు కట్టేయమంటే కట్టలేదు. మళ్ళా యేసు ప్రభువు వాడంటారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గొర్రెలకు గొప్ప కాపురి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పని జరిగిస్తున్న దేవుడు మనతో ఉన్నాడు. ఎంతమంది నమ్ముతారు? దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో సార్వత్రిక సంఘంగా నేను రుజువుపరచబోతున్నాను సంఘమని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఘనమైన నామములో మనందరి జీవితాలను బట్టి ప్రభు సాక్ష్యం, మనల్ని బ్రతికించిన ప్రభు మనం బట్టి సాక్ష్యం ఇచ్చే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎదురు చెప్పాడు తెలుసా, 2008వ సంవత్సరంలో ఎక్కువ వచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. సాక్ష్యం లేకుండా ఆనందించండి అని చెప్తూ వచ్చాడు.
ఈ సాక్ష్యంగా ఆవరించి ఉన్న దానిలో ఆయన ఒక్కొక్క వ్యక్తిని తన సాక్షిగా రక్షించుకునేది. క్రీస్తు యేసునందున కృప చేత మనందరి జీవితాలను ఆశీర్వదించి ఇంకా ఏమంటాడంటే, ఈ గొర్రె లోపలికి వచ్చి వెలుపలికి పోయి మళ్ళీ ఏం చేస్తుందంట, మళ్ళీ లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు మేత మేస్తూ ఉండేను. దేవునికి లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది, మేత వేస్తూ ఉందని లేఖన సెలవిస్తూ ఉంది. దేవునికి మంచి కలుగుతుంది. కానీ మరి ఇంకొక మాట కూడా ప్రభు చెప్తున్నాడు. మనం శుక్రవారం ఇక్కడ ఉపవాస ప్రాంతంలో దేవుడు ఇచ్చే మాటకు ప్రతిగా మాట మాట్లాడేది ఎవరు? వాక్యం చెబుతూ ఉన్నారా? దేవుడు మాట్లాడుతున్న మాటకి వెంటనే సమాధానం చెప్పింది ఎవరు? మీరే కదా ఎక్కడ ఉంది దేవుడు తీసుకొచ్చి ఎందుకంటే మేతం వేస్తాం దేవుడికి మనకు ఆ అభిటేమని చెప్తూ వచ్చింది. ఆ దినం నేను చెప్పిన మాటలు ఈ దినం నేను ఒంటరినైనా నేను వాక్యాన్ని చదువుకుంటే నా మాటలు బలపరుస్తున్నాను, జ్ఞాతం వేస్తూ దేవునికి మనకు కలుగునగా. దేవుని సన్నిధానంలో మన జీవితాలను ఆయన ఎంతగా బలపరుస్తున్నాడు ఒకసారి ఆలోచన చేస్తున్నా. దేవునికి మనకు కలుగునగా నీవు ఎరగని సత్యాన్ని నీకు తెలియజేస్తూ నేను బలపరుస్తూ నేను కొడుతున్న దేవుడిని అలంకరిస్తున్న దేవుణ్ణి నీవు మరవద్దు, నీవు మర్చిపోవద్దు. నువ్వేం చేయాలి? ఆ మాట తిరిగి జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఆనాడు నేను విన్నాను కాబట్టి ఈ మాట వల్ల నన్ను బలపరుస్తూ అని చెప్పేసి సాక్షి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే, గొర్రెలకు ఉండవలసిన లక్షణం ఇది. దేవుడికి మహిమ కలుగున గొర్రెలకు ఉండవలసిన లక్షణం దేవుడి యొక్క నామ ఘనత వాటి. నువ్వు వాక్యం చదువుతుంటే మళ్ళీ నీతో ఎవరు మాట్లాడాలి? ఆయన నీకు బలపరచాలి. దేవుడికి మహిమ చెప్పిన మాటను మళ్ళీ తిరిగి నీకు జ్ఞాపకం చేసే దేవుడు ఆయన. దేవుడికి మహిమ కలుగును కాక. అంత మాత్రమే కాకుండా మన జీవితాన్ని ఆయన చెప్తూ చెప్పిన మాట ఏంటంటే, మనల్ని విడమని అంటున్నాడు, మనం అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును కాక. శిలోహ దేవాలయాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడని చెప్పేసి సెలవిస్తాను. అయితే మనల్ని విడవను మరొక అంటున్నాడు. మరి మనల్ని ఏ విధంగా రూపొందించుకున్నాడు ఆయన? ఆయన నివాసం చేసి దేవాలయముగా దేవునికి దీన్ని విడవను మరొకరు అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును కాక. మరి దేవాలయంగా రూపొందించుకోవటానికి మనం ఏ విధంగా కట్టుకోవాలో మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ విధంగా కట్టుకోవాలంటే సిమెంట్ తోనే ఇస్తున్నాం. దేవుని యొక్క సత్యమైన వాక్యం చేత దేవునికి మనకు కలుగును కాక. ఈ సత్యమైన వాక్యం చేత నువ్వు కట్టుకోవాలి. సంఘములోనైనా సహవాసంలోనైనా సత్యమైన వాక్యం చేత మనం పట్టుకుంటేనే మనం దేవునికి దేవాలయంగా ఉంటాం. దేవునికి మనకు కలుగును కాక. ఆ వాక్యం చేత మనం పట్టుకోకుండా వాక్యాన్ని పక్కన పెట్టుకుని మనం పట్టుకున్నాం, మనం అలంకరించుకున్నాం అంటే అక్కడ వాళ్ళు చేస్తున్నది ఆయన చెప్పిన మాటను పక్కన పెట్టారు. వాళ్ళు పట్టుకున్నాం అనుకున్నారు దేవాలయం, దాన్ని విడిచిపెట్టేసి. కనుక మనం దేవుని చేత పట్టుకోవాలంటే జీవవాక్యం చేత మనం పట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును. ఏది వింటున్నారు, ఏది నేర్చుకుంటున్నారు దాని ప్రకారం మీరు పట్టుకోనండి అన్నాడు. చూడండి అన్నమాట ఒకసారి కొలుస్తున్నారు. కావున మీరు ప్రభువైన క్రీస్తు ఆయన విశ్వాసం పెట్టబడుతూ విస్తరించుతూ ఆయన ఎందుకంటే మీరు నేర్చుకున్న ప్రకారముగా మనము పట్టుకునే వారంగా ఉండాలని దేవుని నేర్పిస్తుంది. ఏంటంటే సత్యాన్ని ప్రకారం మనం పట్టుకుంటే అక్కడ ఆయన నివాసం చేస్తారని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును. శిలోహుని విడిచిపెట్టిన దేవుడు నీతో నివాసం చేస్తానంటున్నాడు. మనం ఏమై ఉన్నాం? అందరికంటే గొప్పవారమై ఉన్నామా? లేకపోతే అందరికంటే మంచోళమై ఉన్నామా? అసలు మంచోళమే కాదు. మనం అందరికంటే సుందరంగా ఉన్నామంటే అసలు అది కూడా లేదు. అయితే ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడు అంటే, నువ్వు సత్యము చేత నువ్వు కట్టబడితే
నీలో నేను ఉంటాను. దేవుడి మహిమకరంగా నువ్వు వాక్యం చేత కట్టబడితే, జీవము కలిగిన వాక్యం చేత నువ్వు మనసుపడితే నీలో నేను ఉంటాను. దేవుడి మహిమకరంగా వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు మనలో ఆయన ఉండడు. ఆయనలోనికి మనం ప్రవేశించలేము. అదే రీతిగా ఆయన పిల్లలంగా మనం ఇంకా బలం పొందడానికి దేవుడు ఏమన్నాడంటే, ఆ విన్న దాని ప్రకారం నేర్చుకున్న దాని ప్రకారం ఇంటి వల్ల మనం కట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమకరంగా ఇంటి వల్ల కట్టుకోవటం అంటే ఇంటికి పునాదులు వేస్తాం. ఇల్లు అయిపోయిందని చెప్తాము, అయిపోయిందని చెప్తాము చెప్తాం. మరి ఇంటి గోడలు పెట్టాం, అయిపోయిందని చెప్తాము చెప్పు. ఇది అంతా శుభ్రంగా కంప్లీట్ అయిపోతుంది కానీ ఇల్లు కట్టుకోనని చెప్తాను. దేవుడికి మహిమకరంగా అదే రీతిగా మన జీవితాన్ని కూడా ప్రభు ఏమంటాడంటే, వాక్యము చేత మన జీవితము తన వరకు కట్టబడి దేవునికి మహిమకరంగా ఒక దినాన్ని కట్టుకున్నాం. అయితే కట్టుకుని కూర్చి అమర్చిన దాంట్లో అయితే దేవుని యొక్క వాక్యాలు మనం ఇచ్చినప్పుడు దినదినము కూడా మనలో ఈ కార్యం జరుగుతుంది. దేవుడికి మహిమకరంగా భక్తులు అంటున్నారు, దినదినము మేము నూతన పరచబడుతున్నాం. దేవుడికి మహిమకరంగా దినదినం మేము క్రీస్తులో చనిపోతున్నాం, నేను లోకంలో చనిపోతున్నాం, క్రీస్తులో బ్రతుకుతూ ఉన్నామని చెప్పి చెప్తూ ఉన్నారు. దేవుడికి మహిమకరంగా అదే రీతిగా మనం కూడా మన జీవాన్ని రాసి క్రీస్తులో మనం బతుక ఆయన స్వరాన్ని మనం వినాలి, ఆయన యుద్ధకు మనం రావాలి, ఆయన మనం గణపరచాలి, ఆయన గొప్ప చేయాలి. దేవుడికి మహిమకరంగా క్రీస్తు యేసునందున ప్రభు చేత ఆశ్చర్యకరుడిగా ఆయన మనం దీవించమంటాడంటే, మహిమకరమైన దేవుడిగా మనతో ఏమంటాడంటే, నీవు మరిచిన ఆయన నిన్ను మరవడు, నీవు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టండి. దేవుడికి మహిమకరంగా నీవు మరిచిన నిన్ను మరవడు, నీవు విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టండి. ఏ కారణం చేత అంటే నిన్ను ఆయన గొప్పగా పిలుచుకున్నాడు. దేవుడికి మహిమకరంగా ఎక్కడ లేని సోక్యం ఎక్కడే ఉందా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ సంఘంలో మరి నా గుండె అత్తుకునేది లేదు కానీ ఇక్కడే ఉందా అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన నీ పేరు పెడుతూ ఉన్నారు, నా గుండె నా గోరెలను నేను ఎత్తుకున్నాడు. అత్తుకున్న గోరెలు ఆయన విడిచిపెట్టాలంటే విడిచిపెట్టాడు. ఆ గొర్రె మందల నుంచి చెదిరిపోయిందా, ఆ గొర్రెను ఆయన తోలుకొస్తాడు. దేవునికి మంచి స్థలముగా ఆ గొర్రెకు గాయమైందా ఆయన కడతాడు, ఆ గొర్రె బలహీనమైందా ఆయన బలపరుస్తాడు. దేవునికి మహిమకరమైన కనుక నీవు ఆయన గొర్రెగా నీ మనసును ఆయన కొరకు సిద్ధపరచు. దేవునికి మంచి స్థలముగా ఆయన స్వరాన్ని వినేటట్టుగా నీ మనసును సిద్ధపరచు. ఆయన గొర్రె ఆయన స్వరాన్ని పెట్టాలి. దేవునికి మహిమకరమైన క్రీస్తు యేసునందున ప్రభు చేత మన యొక్క ఆలోచనలు అనేకమైనప్పుడు కూడా దేవుని యొక్క ఆలోచన ఏంటంటే మనం స్థిరపరిచే ఆలోచన. దేవునికి మనకు వచ్చే ఆలోచన మళ్ళీ చెప్తూ ఉంటారు, నీవు ఎరగిన ప్రజలు నీ యుద్ధకు వస్తారు. ఎరగిన ప్రజలు నీ యుద్ధకు వస్తే నువ్వు తప్పని సాక్ష్యం నీ ప్రభు ఆలోచించారు. సహోదరి మన మధ్యకు వచ్చిన సహోదరి బట్టి ప్రభు అన్నమాట. ఆ సహోదరి దేవుని సన్నిధిలో ఏ విధంగా ఎదిగిందో, దేవుని ఏ విధంగా హత్తుకుందో నువ్వు చూడలే, నువ్వు ఎరగలు. కానీ దేవుడు ఏమన్నాడు ఆ బిడ్డను బట్టి, నా సంఘంలో స్థాపించబడి నా గొర్రె దేవుడికి ఘనమైన దేవుడు ఘనకార్యములు చేసింది. దేవుడికి మనకు కలుగునిగా. మనం అనుకుంటూ ఉంటాం, మన జీవితాన్ని మనమే పట్టుకుంటున్నాం, మన జీవితాన్ని మనమే అలంకరించుకుంటున్నాం. మన జీవితాన్ని మనం అలంకరించిన దానికంటే మనం పట్టుకునే దానికంటే మనం ఘనంగా పడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. మనం గొప్పగా ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునిగా. నువ్వు దాన్ని నేర్చుకున్నావు, దాని ప్రకారం నడవకపోతే అక్కడ అన్నాడు దాని నుంచి ఆయన దూరం అయిపోయినట్టుగా లేఖనంలో మా చదువుకోవచ్చు. అయితే నీ మాట చెప్తూ ఉన్నాడు దేవుడు, దీన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆ గొర్రెకు కట్టు కడతాడు. ఆ గొర్రెని అవసరం అయితే మందలిస్తాడు. ఎందుకంటే నేను ప్రేమించిన వారిని నేను గర్దిస్తాను, నేను ప్రేమించిన వారిని శిక్షిస్తాను అంటున్నాడు. దేవుడికి మహిమ కలుగునిగా. పిల్లలు అలా చేస్తున్నారా ఇంకా అలా అల్లరి చేస్తున్నారా అంటున్నారు. గొర్రెల పాటలు చెబుతున్నట్టు మిమ్మల్ని ప్రశ్నలు అడుగు. ఇద్దరు కూర్చోండి నాకెళ్ళి కూర్చోండి. అలా ఎక్కువైపోయింది. దేవుడు నామ మహిమార్గంగా మన జీవితాన్ని ప్రభుత్వం మంచి గొర్రెల కాపరాయన. మనము పొలములో ఉండాలి, మనకు సంఘములో ఉండాలి. మనం ఈ ఊరు విడిచిపెట్టి మళ్ళీ ఏదో పుట్టినా అక్కడ నుంచి అయినా ఆయన సంఘంలో ఆయన తీసుకొచ్చాడు. దేవుడికి మహిమకరంగా ఆయన సన్నిధిలో ఆయన తీసుకొచ్చాడు. దేవుడికి మహిమకరంగా మన జీవితంలో ఇంకొక మాట ఎక్కువ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
రానంటే కొన్ని గొర్రెలు ఏం చేస్తూ ఉంటే ఇస్తే రానంటే ఆ గొర్రెలు ఏం చేస్తూ ఉంటాడంటే వాటి గడ ఉంచుతాను వంగని ఆ మెడలు ఆయన ఉంచుతాను దేవునికి మహిమ కలుగుతాడు. మెడ ఎప్పుడు ఉంచుతాడు కాడి కింద రాను ఆయన ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగుతాడు. దేవుడి చేతులు కాపాడదు. ఏ విధం చేతనైనా వారు బాగుపడదు. దేవుడు గద్దించిన దేవుడు శిక్షించిన మెడలు ఉంచిన వారు బాగుపడరు. మనం కోరుకోవాల్సింది అదే దేవునికి మహిమ కలుగుతాడు. దేవుని యొక్క సన్నిధానంలో విలువైన మాటలు మనం చెప్పుకుంటాడు. నీవు దేవుని దగ్గరకు వచ్చి తెలుసుకున్న సత్యాన్ని బట్టి నీవు స్థాపించుకోలేకపోతున్నావు, నువ్వు కట్టుకోలేకపోతున్నావు. మళ్ళీ రేపటి దినం ఏం చేస్తున్నాడు ఆయన నేర్పిస్తూ ఉంటాడు. నువ్వు కట్టుకోవటం నేర్పిస్తాడు, నువ్వు స్థిరపడటం నేర్పిస్తూ ఉంటాడు. మరి రోజు సన్నిధికి రావాలి, రోజు మనం ఇక్కడ ఉండాలి. దేవుని ఎదగాలంటే ఎదగా ఒక రోజుతో మనం భక్తి అయిపోయేది కాదు, ఒక రోజుతో మనం కట్టుబడి కాదు. అందుకే నాకు చెప్పింది ప్రతి ఇంటిని అయినా దేవునికి ఇంటిని కట్టే దేవుడు ఇంకా ఏమంటాడంటే ఇంటి వలె నువ్వు కట్టబడాలంట. ఇంటిని కట్టే దేవుడు ఇంటి వలె నువ్వు కట్టబడాలి. ఎందుకన్నాడు ఈ మాట? ఇంటిని కట్టే దేవుడు ఇంటి వల్ల నువ్వు కట్టబడాలి. ఎందుకంటే ఇంటిని కట్టేది ఆయన కనుక కట్టే దేవుడి దగ్గర మనం ఇంటి వల్ల కట్టబడాలంటే మనం అక్కడికి రావాలి. క్రీస్తు వేసిన ప్రభు చేత మన జీవితంలో మనకు మేలు చేసిన దేవుడే అనేకులకు మేలు చేసే దేవుడిగా రానున్న దినాల్లో ఆయన చెప్పే మాటలు విందాం. రానున్న దినాల్లో మన దగ్గరకు రాబోతున్న ప్రజల బట్టి సాక్ష్యం చెప్పిస్తానన్నాడు దేవుడు. సాక్ష్యం చెప్పిస్తాడు. ఆ సాక్ష్యం చెప్పేవాడు ఏమో చెప్తా ఉంటారో మనం ఆలోచించి దేవుని గణపరచబోతున్నాం. యేసు క్రీస్తు నామములో ఇది ఆయన చేత ఏర్పాటు చేయబడిన సన్నిధి. దేవునికి మహిమ కలుగుతుంది. నేను ఒంటరిగా దేవుంటే ఒంటరి అయిన నా బ్రతుకును దేవుడు ఆశీర్వదించాలని మీ ఎదురు చెప్పేస్తున్నాను. దేవునికి ఒంటరి అయిన నా బ్రతుకు దేవుడు తన సంఘముగా తన బిడ్డలుగా వృద్ధి చేయడానికి ఆశీర్వదించిన దేవుడుగా మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మనసు పూర్వకాలపు సంగతులు జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. పూర్వకాలపు సంగతులు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? పూర్వకాలం నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే మన పితరుల దాకా బట్టి సంఘాన్ని స్థాపించలేదు. పూర్వకాలం నుంచి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను ఏర్పాటు చేయబడింది, నేను ఏర్పరచుకున్నది అని చెప్తున్నాడు. ఏర్పరచుకున్న వాటికి ఏర్పాటు చేయబడిన వారు రావు. ఏర్పాటు చేయబడిన వారు రావు. రావులు కనుక ఆయన మళ్ళా చెప్తున్నాడు. సరే దేవుడు యొక్క మహాకనికరాన్ని బట్టి ఉన్నతుడు మహోన్నతుడైన దేవుడు విడువని ఎడబాయి దేవుడు అంటే నేనే ద్వారము, నా ద్వారా తప్ప ఎవరు లోపలికి ప్రవేశించలేడు. దేవుడే ద్వారమైన ఆయన ద్వారా తప్ప ఎవరు కూడా లోపలికి ప్రవేశించలేదు. నువ్వు ఇంటికి తిరిగేది దేవుడు తన వాక్యం చేత నీతో మాట్లాడు. తన వాక్యం చేత నీతో మాట్లాడు. ఏమని మాట్లాడుతాడో వచ్చి సాక్ష్యం చెప్పాడు. మన జీవితంలో మనతో చెప్తున్న మాటలు ఇవి లోపటం చెప్పుకునే మాటలు కాదు, లేకపోతే ఇంకేమో గొప్పతనాన్ని చెప్పుకునే మాటలు కాదు. దేవుడు కడుతూ చేస్తున్న మాటలు. వాక్యం ద్వారా మీతో మాట్లాడి వాక్యం ఉన్న చోట సాయం నేను పంపే దేవుడు దేవునికి పంపుతాడు. ఆశ్చర్యపడిన దేవుడు ఈ మాట చెప్పిన దేవుడు ఏమంటాడంటే మన జీవితంలో క్రీస్తులో దాచిన ఎప్పుడు చెప్పాడు ఈ మాట అంటే నూతన నిబంధనలు చెప్పుకోవచ్చు. నూతన నిబంధన మాట చెప్పిన దేవుడు ఈ నిబంధన ఏమని ఇచ్చాడంటే మనమైన నిబంధన, మాట తప్పని నిబంధన. అయితే పితరులకు ఇచ్చిన నిబంధనలో కొన్ని మారుతూ వచ్చి వారు అక్కడ అరణ్యంలో సంహరించబడుతూ వచ్చి ఆయన విడిచిపెట్టినప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? మన పిల్లలకి ఏబీసీ బిల్ రాదు వచ్చేదాకా మనం ఏం చేస్తూ ఉంటాం? విడిచిపెట్ట. ఎందుకని మన పిల్ల మనం ఏబీసీ నేర్చుకోవాలి, లేకపోతే ఎగ్జామ్ రాయాలి, లేకపోతే ఇంకోటి. అయితే ఆ బిడ్డకు అది వచ్చేంత వరకు ఏం చేస్తూ ఉంటాడు? తీస్తానే ఉంటారు, నేర్పిస్తూనే ఉంటారు. నీకు ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? నీకు వచ్చేంత వరకు
దేవునికి మహిమ కలుగుతుంది. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ప్రభు ఎంతగా చెబుతూ ఉన్నాడు. నేను మరి తన వాక్కుతో మాట్లాడుతూ వచ్చు. ఏమనంటే నా ఒడిని నీ కొరకు సంస్కరించాను. ఒడిలో కూర్చోబెట్టి ఏం చేస్తాడు? ఆయన దిద్దిస్తాడు, ప్రాపిస్తాడు. ఎవరు పంపిస్తాడంటే ఆయన మాట్లాడు. ఎక్కడ పంపిస్తాడంటే దేవుడికి మహిమ మాట్లాడుతుంది. అదే ఆయన ఇచ్చిన మాట. ఈ 2 నిబంధనలు ఆయన ఇచ్చిన మాట ఏంటంటే, నా ప్రజలకు నా ధర్మ విధానం నేనే వారి హృదయం మీద దేవుడికి మహిమ కలుగుతుంది. నువ్వు వచ్చినప్పుడల్లా ఇదే పాఠం అంటే నీకు వచ్చేదాకా చెప్తాడు. ఏబిసిడి రాస్తూ ఉంటాం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాస్తూ ఉంటాం. కరెక్ట్ గా రాసేంత వరకు కూడా రాపిస్తాం. మన దేవుడు కూడా మనల్ని అంతగా సరిచేస్తున్నాడు. మనల్ని అంతగా గుర్తూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధానంలో నీవు బ్రతికే విధానాన్ని అంటే నువ్వు నేర్చుకునే వరకు ఎందుకు నేర్చుకోవాలి? నువ్వు ఇంటి వాళ్ళకి కట్టుకోవాలి. నీ ఇంటిని కట్టేది ఆయన కడుతూ ఉన్నాడు కనుక నువ్వు ఒక ఇల్లులాగా తయారవ్వాలి కనుక నీకు ఆయన నేర్పిస్తావు. దేవుని ఆ ఇంటిలో దేవుడు దీవించి దేవుడు ఆశీర్వదించి అభివృద్ధి చేసి నేనేమంటాడంటే ఒక సాక్షిగా దేవుని మహిమ కలిగిన చూడండి. ఫిబ్రవరి రాసిన పత్రిక పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం ఇందువల్ల పరలోక సంబంధమైన పిలుపులో పాల్పొందిన పరిశుద్ధ సంపద మన ముక్కుకొనిన దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్మించుడు. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినప్పుడు ఈయన కూడా తను జీవించిన వారికి నమ్మకంగా ఉండేది. ప్రతి ఇల్లును ఎవరైనా ఒకరి చేత కట్టబడింది. సమస్తమును కట్టిన వాడు దేవుడే. ఇంటికంటే దాన్ని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినప్పుడు ఈయన మోసే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఉంచబడింది. ముందు చెప్పబో సంగతులకు సాక్షాత్తుగా మోసే పరిచారకుడే ఉంది. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా దేవుని మహిమ కలుగునుగా. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రతి ఇంటిని పడుతున్న ఇంటిలో నమ్మకస్తురాలని నేను గురించి సాక్షి దేవునికి మహిమ కలుగునుగా. నమ్మకస్తులు దేవుని యొక్క రాజ్యం అంటారు. నమ్మకస్తులు దేవుని యొక్క రాజ్యం మన గురించి సాక్షి దేవుడు. ఆయన కట్టడానికి చూపిస్తూ ఉన్నాడు. నువ్వు కట్టుబడాలి. విధంగా కట్టుబడిన ఐసుని ఆయన ఏమన్నాడంటే మోస కట్టుబడిన ఇంట్లో ఏమన్నాడు? నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. నమ్మకస్తురాలు నువ్వు కావాలి. నమ్మకస్తురాలు నువ్వు ఎంత వరకు కూడా ఆయన ఏం చేస్తూ ఉంటాడు? చదివిస్తానే ఉంటాడు. నేర్పిస్తానే ఉంటాడు. ఎందుకు నేర్పిస్తున్నాడు ఈ విధంగా అంటే నువ్వు నమ్మకస్తురాలు కావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. నువ్వు నమ్మకమైన వ్యక్తి కావాలి, దేవునికి మహిమ కలుగునుగాక. మోషాన్ని బట్టి సాక్షి ఇస్తున్నాడు. ఇల్లంతట్లో ఆయన నమ్మకస్తుడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఆ యేసుప్రభుల వారి కంటే ఇంట్లో మనం నమ్మకస్తులుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని చిత్తానుసారంగా ఇది నీ నుండి ఒక సాక్ష్యంగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ బిడ్డని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. ఆ బిడ్డ దేవుని ఇంట్లో ఏ విధంగా ఉందంటే నమ్మకస్తురాలుగా ఉంది. ఏ విధంగా చెప్తూ ఉన్నాడంటే దేవుని ఇంటికి వచ్చి ఈ దినాన్ని ఎంత ఏడ్చిందంటే ఆ బిడ్డ బాధ ఏంటంటే దేవుని సన్నిధి దూరమై ఆ దేవుని సన్నిధికి వస్తుంటే తనకు వచ్చిన కష్టాలు ఇన్ని అన్ని కాదు. చీర ఒక మాట అంటేనే మనం తట్టుకోలేని పరిస్థితి. కాలు పెట్టి గుండెలో తండ్రి మళ్ళీ తిరిగి రాగలుగుతాను. అంత భయంకరమైన కష్టం పడిన బిడ్డ ఆ బిడ్డ. అందుకే ప్రభు అంటున్నాడు నమ్మకస్తురాలే నా బిడ్డ అని చెప్పేసి ప్రభు నిశ్చయముగా కుటుంబంగా ప్రభు సన్నిధానంలో నువ్వు లోపలికి వచ్చినా బయటకు వెళ్ళినా నీకు ఉండవలసింది నమ్మకమైన నమ్మకస్తురాలిగా మనం జీవించాలి. ఒక నమ్మకస్తులుగా నువ్వు జీవించాలి. ఎవరికి నమ్మకస్తులు? దేవుడు ప్రార్థిస్తాడు.
దేవునికి మహిమ కలుగును. క్రీస్తు యేసునందు ప్రభు చేత ఎందుకు ఎంత సాక్ష్యాన్ని కుమార్తె బట్టి చెప్పించాడంటే, ఒక వ్యక్తి సంఘములో స్థాపించబడితే ఆ వ్యక్తి జీవితం నమ్మకమైనదిగానే ఉండాలి. దేవునికి మహిమ కలుగును. ఆ వ్యక్తి ఎక్కడ ఉందా, ఆ వ్యక్తి నేను పొగుడుతున్నాను అనుకోవడానికి ఇక్కడ లేదు. ఎందుకు గుర్తు చేస్తున్నాడు దేవుడు అంటే, నమ్మకస్తురాలకు ఎక్కడికి వచ్చింది, మళ్ళీ అక్కడికి వచ్చింది. దేవుడికి వచ్చిన వస్తే మళ్ళీ ప్రభుత్వం ఉన్నాడు. నమ్మకస్తురాలు మనలో కూడా ఆయన చూస్తూ ఉంటాడు. మనలో కూడా ఆయన చూస్తూ ఉంటాడు. ఏ విధంగా చూస్తారంటే, అన్ని ఇచ్చి చూస్తూ ఉంటాడు, ఏమి లేకుండా కూడా చూస్తూ ఉంటాడు. అన్ని ఇచ్చి చూస్తూ ఉంటాడు, ఏమి లేకుండా కూడా చూస్తూ ఉంటాడు. అన్ని ఇచ్చిన నమ్మకం ఎక్కడ ఉండాలంటే ఏమి లేకపోయినా అక్కడే దేవునికి మహిమ కలుగును. ఆ బిడ్డ ఏమి లేని స్థితిలో కూడా యేసయ్య పాదాలు ఇవ్వట్టుకుంది, కలిగిన స్థితిలో కూడా యేసయ్య పాదాలు దేవునికి మహిమ కలుగును. మన జీవితంలో కూడా మనల్ని చూస్తున్న మన ప్రభు మన బట్టి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం అంటే, నా ఇంటిలో నమ్మకస్తురాలు, నా ఇంటిలో నమ్మకమైన వ్యక్తి బట్టి సాక్షి. దేవునికి మహిమ కలుగును. మరి యేషోబు యొక్క జీవితాన్ని చూస్తే, యేషోబు పరో ఇంటికి ఎట్లా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. ఆ నమ్మకస్తుడిని పరో ఇంటేస్తూ వచ్చాడు, ఒక అధికారిగా పెడుతూ వచ్చి దేవునికి మహిమ కలుగును. దేవుని సంగమా నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచాలని ఆయన వేచి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు కొన్ని 100 సార్లు తెప్పించాడు ఆయన. ఉన్నతమైన స్థితిలో నేను ఉంచబోతున్నానని చెబుతున్నాడు దేవుడు. ఉన్నతమైన స్థితిలో ఉండాలంటే మనలో ఏముండాలంటే నమ్మకత్వం ఉండాలి. ఇల్లంతా నమ్మకత్వం మనలో ఉంది. దేవునికి మహిమ కలుగును. అంతేకాదు, దేవుని సంఘంలో మన జీవితంలో ప్రభు ఏమన్నాడంటే, మనము మారినా ఆయన మారాడు. ఆయన మారకుండా ఏమంటాడంటే, నీలో ఎప్పుడు కూడా ఆయన నమ్మకత్వాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ నమ్మకత్వాన్ని చూసిన దేవుడు పొరుగింటికి నేను పంపించినాను, నీలో ఏం చూస్తాను, నమ్మకస్తుని. సొంత ఇంటికి నేను పంపిన నమ్మకస్తుని. సొంత ఇంట్లో మనం నమ్మకంగా ఉన్నామనుకుని మన తల్లిదండ్రులు మనం నమ్మవచ్చు, కానీ చెప్పుకోవాలి విగ్రహాలు దోసిపోతుంటే ఆమె దేవుడు చూస్తూ రాగేడు దేవుడు రాగేడు ఏం చేస్తూ వచ్చింది, తండ్రి ఇంట్లో నుంచి గృహదేవతలు తెలుసుకున్నాడు. తల్లి తండ్రికి నమ్మకస్తురాలు, అయితే దేవుడి దగ్గర ఏమైంది, అపనమ్మకస్తురాలు. మా గమ్యం చేరింది అంటే చాలు, మార్గంలోనే ఆమె రాలిపోతూ వచ్చింది. మీ సంఘం మన జీవితాలతో ప్రభు మాట్లాడుతుంది, నువ్వు నమ్మకస్తురాలుగా జీవించాలి. నీ ఇంట్లోనైనా తండ్రి ఇంట్లోనైనా నమ్మకస్తులుగా మనం జీవిస్తున్నప్పుడు నమ్మకమైన వారిని దేవుడు ఏమన్నాడు, నా ఇల్లంతట్లో నమ్మకస్తులు మోసాను. నిన్ను గురించి చెప్పాలి, మన గురించి చెప్పాలి. ఈ నమ్మకత్వం అసలు ముందు మనలోనే ఉందా, నిజంగా నమ్మకస్తులుగా మనం ఉంటామనే ధైర్యం మనకు ఉందా అంటే, అందుకే అన్నాడు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించింది అన్నాడు. మన భక్తి మనకు ధైర్యం కలిగించేది, మన బ్రతకాలి. దేవుడికి మనకు కలిగింది. క్రీస్తు యేసునందు నా ప్రభు చేతను ఆ విగ్రహాన్ని దోచుకుందని చెప్పేసి తన భక్తికి తెలియదు, యాకోబుకు తెలియదు, విగ్రహాన్ని ఇస్తూ ఉన్నట్లుగా తన సహోదరునికి కూడా తెలియదు, తన పిల్లలకు తెలియదు. ఏమో తెచ్చుకున్న దాన్ని ఎవరు చూశారంటే దేవుడు చూస్తూ వచ్చి వెనకాల పంపించాడు దాన్ని. దేవుడికి మహిమ కలుగును. మన జీవితాలతో కూడా ప్రభు ఏమంటాడంటే, మన పేదలో ఉన్నా, ఉన్నతమైన ఇంట్లో ఉన్నా, లేకపోతే మనం కొద్ది వారంగా ఉన్నా, మన గొప్ప వారంగా ఉన్నా, మన నమ్మకత్వమే ఆయన చూస్తూ దేవుడికి మహిమ కలుగును. ఆ నమ్మకత్వాన్ని చూస్తున్న దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేషోబు యొక్క జీవితాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత రాహేలు యొక్క జీవితం. యేషోబు ఏమవుతూ వచ్చాడంటే, ఒక ఉన్నత అధికారి. దేవుడికి మహిమ కలుగును. రాహేలు ఏమవుతుందంటే, బిడ్డను పెంచదాకండి ఏమైపోతుంది, రాలిపోతూ వచ్చింది. మార్గంలో రాలిపోవటానికి కాదు, మనకు తెలిసిన దేవుడు. మార్గం గుండా చేరటానికి మనకు తెలిసిన దేవుడు మహిమ కలుగును. ఈ మార్గం గుండా వెళుతూ ఉన్నప్పుడు నీలో ఉండవలసిన లక్షణం ఎక్కువ
నమ్మకత్వము, నీలో ఉండవలసిన లక్షణాలు చెప్తూ ఉన్నాడు. నీ మంచి కాపాడి దగ్గరికి నువ్వు తిరిగి వచ్చే బిడ్డగా ఉన్నావు. దేవుడికి మహిమ కలుగును. నీలో ఉండవలసిన లక్షణాలు చెప్తున్నాడు. నువ్వు వెలుపలకు వెళ్ళి మేత వేసి మళ్ళీ ఎక్కడికి రావాలి, అక్కడ కూడా లోపలికి ఎందుకు వస్తున్నట్టు నమ్మకమే. నమ్మకం నా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు నమ్మకమే. నమ్మకం లేని చోట ఏమన్నాడు అంటే చూద్దాం. యెషయా మొదటి అధ్యాయం బాగుంటుంది. చూడండి, యెషయా మొదటి అధ్యాయం 2 వచనాలు. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుమా, భూమి చెవియొగ్గు. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసుకుని వారు నా మీద నిలబడి ఉన్నారు. ఎద్దు తన కామాన్ని గాడిద సొంత వారి బట్టి తెలుసుకున్నాను. ఇశ్రాయేలు తెలియలేదు, నా జనులు యోచించరు. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు, నా జనులు యోచించరు. ఇప్పుడు రండి, ఆ దొంగ దోచుకునేవాడిగా, దొంగ హత్య చేసేవాడిగా ఎందుకు వస్తున్నాడు? మరి ఈ గొర్రెలు ఎందుకు లోపల నుంచి బయటకు వెళ్ళి నాశనం చేసి అక్కడికి వస్తున్నాయో చెబుతూ ఉన్నాడు. ఇక్కడ చూసినప్పుడు ఎద్దు అంట తన కామాన్ని ఎరుగును, గాడిద సొంతవాని దొంగ ఎరుగును. ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు అంటున్నాడు. తెలివి లేదు. మన జీవితంలో మనకు అవసరమైనది చెబుతూ ఉన్నాడు. నమ్మకత్వం మనకు కావాలి, తెలివి మనకు కావాలి. ఏ తెలివి? దేవునితో బ్రతికేది, దేవుని ఇంటికే తిరిగి వచ్చేది, దేవునికి మంచి. ఆ గొర్రెలు ఆ దూరంలోకి వచ్చినట్లుగా వాటికి తెలివి కాదు, దేవునికి మంచి కలుగుతాయి. అయితే ఎద్దు పొందంటే తర్వాత గాడిద పొంది సర్వదీసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు తెలివి లేదు కనుక వారు రావట్లేదు. మన జీవితంలో ప్రభు మాట్లాడంటే, మీకు తెలివిని నేర్పించి ప్రభు మాట్లాడంటే, మీరు లోపల వచ్చి వెలుపుల వెళ్ళి మేత వేసి మళ్ళా వచ్చే గడ్డగా అని మీకు తెలివిస్తూనే క్రీస్తు యేసునందు విశ్వాసం చేత మీరు బాగుగా బ్రతకడానికి ఈ మాటలు మోషే తమిళ పరిచారకుడిగా ఉన్నాడంటే, మోషే పరిచారకుడే ఉండి దేవుని ఇన్వర్తో నమ్మకమైన వాడిగా ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మనము దేవుని దగ్గర ఏమై ఉన్నామంటే పరిచారకులు. దేవునికి మహిమ కలిగినగా. పరిచారకులు ఏ విధంగా పరిచారకులు? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్నావా? నువ్వు పరిచారకురాలు. దేవుని ఇంటికి వచ్చి నువ్వు పని చేస్తూ ఉన్నావా? నువ్వు పరిచారకురాలు. నువ్వు దేవుని ఇంట్లో బోధన చేస్తూ ఉన్నావా? పరిచారకులమే పని చేసేవాడు. ఈ పనిలో మనం ఎట్లా ఉండాలంటే నమ్మకస్తుడిగా దేవునికి నీకు అప్పగించిన పనిలో ప్రార్థన చేసే పని నీకు అప్పగించడం నమ్మకంగా ఉంది. లేకపోతే ఇక్కడ పని చేసే పని నీకు అప్పగించడా నమ్మకంగా ఉంది. బోధ చేసే పని నీకు అప్పగించడా నమ్మకంగా. పరిచారకుడైన మోషే నమ్మకంగా దేవునికి పరిచారకులుగా మనల్ని ఆయన పరిచారకులుగా చూపించుకున్నాడు. మనం కూడా ఏదైనా పరిచారకులుగా ఉన్నది. అందుకే ఆయన అన్నాడు, మీరు ఏది చేసినా ప్రభువుకు చేసినట్లే. అంటే నువ్వు ప్రభువుకి ఏమైనా పరిచారకురాలు అయినావు. దేవునికి ఇప్పుడు మనం చేసే ప్రాంతంలో మన మేములు ఉన్నాము, మన దేవుడు వైపు చూస్తున్నాం. మన మేములు ఉన్నాము, మన దేవుడు మన వైపు చూస్తున్నాం. పరిచారకుడు ఏం చేస్తున్నాడు? ఇంటిలో నమ్మకంగా పనిచేస్తున్నాడు. పరిచారకుడు ఏం చేస్తున్నాడు? విషయం నమ్మకంగా పనిచేస్తూ వచ్చు. అదే సమయంలో రాహులను చూపించేవాడు ఆ నమ్మకత్వంతో తండ్రి ఇంటి నుండి బయలుదేరుస్తూ భూమిలోకి వచ్చింది పూర్వదేవత. అయితే దేవుడి మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే, మన జీవితాల్లో మనల్ని దొంగిలించే వాళ్ళ చేతిలో మనం ఉండక, మనల్ని హత్య చేసే వాళ్ళ చేతిలో మనం ఉండక, మనల్ని దోచుకునే వాళ్ళ చేతిలో మనం ఉండక, మనల్ని విడిపించే దేవుడు చెప్తున్నాడు, నీకు తెలివి కావాలి, నీకు నమ్మకత్వం కావాలి, దేవుడికి మహిమకరుడు కావాలి. సొంత ఇంటిలో తిరిగి రావాలని నీకు తెలివి కావాలి, నీకు నమ్మకత్వం ఉండాలి, దేవుడికి మహిమకరుడు కావాలి. నమ్మినప్పుడే ఆ వ్యక్తి మళ్ళా అక్కడికి వెళ్తూ ఉంటాడు, దేవుడికి మహిమకరుడు కాదు. ఆ నమ్మకం ఉన్నప్పుడే ఆ వ్యక్తి మళ్ళీ అక్కడికి వెళ్ళే వ్యక్తిగా ఉంటాడు, దేవుడికి మహిమకరుడు. ఆ నమ్మకం కలిగిన వ్యక్తిని ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? సాక్షిగా చూపిస్తాడు. నమ్మకం కలిగిన వ్యక్తిని ఉన్నతమైన స్థితిలో పెడుతూ వచ్చాడు, దేవుడికి మహిమకరుడు. మరి ఈ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఎంతమంది కోసం ఈ దినాన్ని మన చేతి పెట్టిన ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవుడికి మహిమకరుడు. యేసయ్య ఘనమైన నామములో ఉన్నతమైన స్థితిలో మనం ఉండాలంటే మనలో
మన సహోదరుడు చిన్న పాపను బట్టి ప్రభు అంటున్నాడు. ఆ బిడ్డను బట్టి ప్రభు చెప్తున్న మాటలు బట్టి దేవుని సన్నిధిలో అపనమ్మకస్తులే అంటూ బ్రతికినప్పటికి కూడా నమ్మకస్తురాలుగా ఇక మీద ఆ బిడ్డ జీవించబోతుందని దేవుడు ఆ బిడ్డ జీవిస్తున్నారు. దేవుడి మహిమ కలుగునుగా. బిడ్డ అభిజ దేవుడికి మహిమ కలుగునుగా. దేవుడిచ్చిన వారికి దేవుడికి మహిమ కలుగునుగా. అపనమ్మకస్తుల మధ్య జీవిస్తున్నప్పటికీ నమ్మకస్తులుగా బిడ్డ నిలబడుతున్నాను. ప్రభు ఇచ్చిన మాట ప్రభు నెరవేర్చినగా క్రీస్తు యోచన ప్రభు చేత ఈ దినాన్ని ప్రభు సన్నిధానంలో మళ్ళా చెప్తూ ఉన్నాడు. ఎంతమంది ప్రజలు ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రతి కూడా ప్రభు ఏమన్నాడంటే, నేను మాట ఇచ్చి నెరవేర్చేది ఉన్నాను. మాట ఇచ్చి నెరవేర్చేంత వరకు కూడా యాకోబు మీరు విడిచిపట్టి అన్నాడు. యాకోబు సంఖ్యపై మన జీవితంతో కూడా ప్రభు ఏమంటాడంటే, ఇది విడిచిపట్టిన అంటాడు ప్రభు. దేవుడికి పరుగుగా విడిచిపట్టినన్నాడు దేవుడు. దేవుడికి ఏమన్నా పరుగుగా. అంత మాత్రమే కాకుండా మన జీవితాలతో ప్రభు చెప్తున్నామాట. ఈ చిన్న బిడ్డను దేవుడు మన మధ్య నిలబెట్టాడు. బిడ్డల వంటి వారు కావాలి అని చెప్తూ వచ్చు. బిడ్డల వంటి వారు కావాలని చెప్పిన దేవుడు మనం ఇప్పుడు ఏ విధంగా చేస్తూ ఉన్నాడంటే బిడ్డలు లాగా చేస్తూ ఉన్నాడు. దేవుడికి మాకు కలిగిన బిడ్డల వంటి వారు కావాలని ఎందుకు అన్నట్టు తిరిగి బిడ్డ ఎక్కడికి వచ్చిందంటే తండ్రి ఇంటికే వచ్చింది. మనందరం కూడా తండ్రి ఇంటికి వచ్చేవాళ్ళు కానీ బిడ్డల వంటి వారిగా మనం ఉండాలని ఆ దేవుని బిడ్డను మాదిరిగా నిలబెట్టి దేవుడు చెప్పి వచ్చాడు. దేవుడికి మనం కలవాలి కానీ క్రీస్తు యోచన ప్రభు చేత మన జీవితంలో మనం దేవుని మాటలు వింటున్నాం, మర్చిపోతున్నాం. ఆయన మర్చిపోవట్లేదు. మనకి ఇక్కడ గొర్రెలో లేకపోతే ఆయన గుర్తు చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు. దేవుడికి మనం కలవాలి కానీ ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నువ్వు మరిచిన ఆయన నిన్ను మరవట్లేదు. నేను తీసుకొచ్చిన ఆయనే. తీసుకొచ్చిన దేవుడు నేను ఏం చేస్తూ ఉన్నాడు? ఇంటి వాళ్ళకి కడుతూ ఉన్నాడు. దేవుడు ఇంటి వాళ్ళకి కట్టిన నేను చూసి అంటున్నాడు, మా ఇంటిలో నమ్మకిస్తాడు. మన జీవితంలో ఆ బిడ్డ ఎత్తుకోబడింది. సముద్ర చేత ఎత్తుకోబడింది. ఎందుకు ఎత్తుకుంది? వాళ్ళ డాడీ ఎత్తుకోబడింది. దేవుడికి డాడీ తెలుసు కానీ ఆ సహోదరు కూడా ఎత్తుకుంది. ఎందుకు ఎత్తుకుందంటే ఆ బిడ్డను దేవుడు చూసాడు. ఈ బిడ్డలు ఆగా ఉన్నారు. అయితే ఇప్పుడు మనతో చెప్తూ ఉంటాడు, మనందరినీ చూస్తూ ఉంటాడు. మనం అందరినీ చూస్తే దేవుడు మనతో ఏమన్నాడంటే ఆ బిడ్డల వల్లే మనం ఉండాలి. దేవుడికి మహిమ కలుగును. ఆయన బిడ్డలు ఆయన ఎద్దకే వస్తారు. దేవుడికి మహిమ కలుగును. ఆయన బిడ్డలు ఆయన చెంతకే చెరువు వచ్చే వారిగా ఆయన సంఘాన్ని బలపరుస్తున్నారు. దేవునికి దేవుడి సంఘంలో నేను చెప్పిన మాట, దేవుడు చెప్పిన మాటలు మనమే ఇక ముందు ఆయన మాటలు మనం చూడబోతున్న దేవుడి ఇంకో కార్యం కూడా ఉంది కదా. దేవుని ఆ కార్యాన్ని కూడా ప్రభుత్వం మనల్ని ఆశ్రయించబోతున్నాం. క్రీస్తు యోచన నాకు ఇప్పుడు అభిజ అని చెప్పి ఆ కుమార్తె దేవుడు మనకు కలుగును. ఆ జంపడానికి ఇక్కడ తీసుకొచ్చిన ఆ బిడ్డను ఏమన్నా చెప్పండి. అది ఇప్పుడే మర్చిపోయి ఏమన్నాడు ఆ బిడ్డని? అంతే ముందు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాడు. ఏమన్నాడు ఆ బిడ్డని? అపనమ్మకస్తుల మధ్య ఉన్నాను నమ్మకస్తురాలు. దేవుడికి అపనమ్మకస్తుల మధ్య మన నమ్మకస్తురాలుగా ఆ బిడ్డను దీవించి తెలుస్తున్నారని దేవుడి దిన జన్మదిన సందర్భంగా వాగ్దానం దేవుని యొక్క సంవిధానంలో మన జీవితంలో ప్రాబ్లం అంటాడంటే నువ్వు అపనమ్మకస్తురాలుగా ఇక్కడికి వచ్చినా నేను నమ్మకస్తురాలు కానీ ఆయన రూపుదిద్దే దేవుడిగా ఈ మాట ఇచ్చాడు. దేవునికి మనం కలగదు. ఇప్పుడు గొర్రె లోపలికి వచ్చింది, బయటకు వెళ్ళింది, మేత వేసింది. కొడుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది? మళ్ళీ ఎక్కడికే వచ్చింది. కొడుకు నిండిన తర్వాత తగ్గిపోయి వాడిన కొడుకు నిండిన తర్వాత గొర్రెలు ఏం చేసింది అని దేవుడు బాధపడ్డాడు. ఇక్కడ ఏం చేస్తే ఆయన బాధపడ్డాడు? మేతను తొక్కేసి నేను బాగున్నాడు. మేతను తొక్కి వేసే రీతిగా ఉండక మేతను ఇచ్చిన దేవుడి మేత మీద పరుండ చేసే దేవుని చేస్తున్నందున చేత ఈ మాటలు అక్షరాలు మన జీవితంలో సంఘంలో జరిగే కార్యాలు మనం చూడబోతున్నాం. ఆ గొర్రెలు ఆయన జీవితం మీద ఆయన నడిపిస్తే ఆ గొర్రెలు ఏం చేస్తూ వచ్చినట్టు ఆ నీళ్లు తాగేసి పడుకున్న తర్వాత
నేను వాళ్ళకి కలకలు చేస్తూ వచ్చినాను, కలకలు చేస్తూ వచ్చినాను. అయితే కలకలు చేసే గొర్రెలు కూడా గుణాన్ని ఇచ్చి గుణపరిచే దేవుడు ఆయన చేస్తున్న కార్యాన్ని బట్టి ఆయనకి మహిమ కలిగి తీసుకు వస్తున్నందుకు మహాకరి క్రమించుకున్న ఈ మాటలు మన వినికిగా వినిపించడానికి మహిమ ఘనత ప్రభావాలు అందరికీ గాలిపోయి వారి అట్లీస్ట్ ఊరిస్తాడే వారి గాలి కొట్టుకొనిపోయే వారి మనల్ని స్థిరపరిచే దేవుడు మనతో మాట్లాడుకోవచ్చు. మాట్లాడిన ఘనమంది అనుపరుస్తూ ఎవరికైనా ప్రేరేపణ కలిగితే వారిని మాట్లాడుకుంటూ ప్రార్థన చేయండి. ఈ సెలవులో ఉంటుందండి మీ తొలకలుగా ఉండడానికి మాకు సహాయం చేయడం లోకంలో మీలో ఎదిగి తగ్గిస్తాము మీ వాక్యంలో బయటపడడానికి సహాయం చేయండి. అదేవిధంగా తల్లి ప్రభావం మోక్ష చెప్పారు నమ్మకస్తులుగా చాలా విషయాలు బల నమ్మకం దాంట్లో మేము పాల్పడాలని సహాయం చేయండి. వాళ్ళ తల్లి ఏదైనా కొరత తీసేవాళ్ళు 50% ప్రభు నడిపించిన తల్లి ప్రభావ తల్లి ప్రభు లోపల తల్లి ప్రభావ చాలా బడికి తల్లి మాకు శక్తి మాకు కావాలి, ఈ శక్తి మాకు కావాలి. మా జీవితాన్ని సర్వం సాత్విక తండ్రి వారి జీవితాలని తండ్రి కాబట్టి వాళ్ళందరినీ తండ్రి ప్రభావ అంతపక్షం పెట్టచ్చు ఆ ప్రభావం విశ్వాసం మన జీవితాన్ని అభివృద్ధి చేసి ఆనందమయంగా నడిపించే దేవుడు మనతో చెప్తున్నాడు. ఇక్కడ నా నోటికి ఇచ్చిన ప్రేరేపణ కంటే రథంతో ప్రార్థన చేయమని చెప్పమని దేవుడు చెప్తూ నేను మాట చెప్పేటప్పుడు ఆ బిడ్డ దేవుడిని స్థుతించడానికి వచ్చడానికి మరి ఆ ప్రార్థన ముందుకు వచ్చి అందరి బట్టి దేవుడు సంతోషపడుతున్న సంగమం ఈ మాట పూర్తిగా చెప్తారు. దేవుడు ఇచ్చిన ప్రేరేపణ చేత సహోదరుడి పేరు మీరు పెరగబోతున్న ప్రార్థన చేస్తూ వచ్చారు. చేసిన బిడ్డ ప్రార్థన దేవుడు ఇస్తున్నాను ఆనందమైన జీవితాన్ని బట్టి దేవుడికి తెలుసుకున్న దేవానికి స్తోత్రం 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 స్తోత్రం
నమ్మకం రోజు చెట్టి స్తోత్రం అద్భుతంగా మాట్లాడిన దేవాన్ని స్తోత్రం మహిమ ప్రభావం ఘనత నీకే యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా నీకు స్తోత్రం దేవుడు నా మహిమాడుతుంటాను స్తోత్రం కలిగి అవ్వడం ప్రభు నేను ఇచ్చిన స్తోత్రాన్ని బట్టి నేను నా మనసాయం నేను దీవిస్తున్నాడు మాట్లాడు ఎందుకనగా మీరు ఇవ్వండి నేను ఇస్తాను అంటే ఏమి ఇచ్చినా బిడ్డ ఇచ్చిన వాక్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం చేస్తూ వచ్చింది నేర్చుకున్న వాక్యాన్ని బట్టి దేవుని గణపరుస్తూ వచ్చింది ప్రభు చెప్పిన మాట బిడ్డ నోటి ఉంటే వచ్చిన మాట రాకముందే ప్రార్థన స్టార్ట్ కాకపోతే దేవుడు చెప్పినట్టంటే ఈ కూడా మీకు ఇవ్వబడని చెప్తున్నాడు ఈ కూడా మీకు ఇవ్వండి ఆమె ఇచ్చిదేమన్నా దేవునికి స్తోత్రం చేస్తూ వచ్చింది అధికమైన కుటుంబం అనుకరిస్తున్నాడు కుమార్తె ఆమె మా హృదయం చూపిస్తున్నా ప్రభావ మా వినిపిడి దీపిస్తున్నాను అందరితో మీరు మాట్లాడుతూ వచ్చారు నీ మాత్రమే ప్రతి బిడ్డలు మీ కార్యం కనిపించడానికి ఆయన ప్రతి బిడ్డ మీ చేతులకు అప్పగిస్తున్నా ప్రభావ అదే తగ్గించినందుకు మీ నామాలు ప్రభావ మా అందరి సమస్త మహిమ వేగం ప్రభావం పొందను యేసు క్రీస్తు గారు నాకు ప్రార్థించి వేడుకుంటున్నాను తన బలమైన మేలు పెట్టి నడిపిస్తుంది ఇంతగానో కూడా వాక్యంలో మాట్లాడుతుంది బలపరిచిన ధనపరమైన చెల్లించుకుంటున్నారు నా గృహంలో కూడా దినాలు మరి దేవుడు ఎంతగానో తన నామాన్ని జరిపించిన దేవుడికి సమస్తమైన చెల్లించుకుంటారు ప్రతి నెల మరి దేవుడు నా గృహాన్ని దర్శిస్తారు కానీ ఆయన రావడానికి కూడా ఇంటికి మన పరిచయం కావాలి ఎందుకంటే ఆయన వైపు చూసి అర్హత కూడా నాకు లేదు ఆయన ఇంటికి వచ్చి తన మాటలు నాకు అందిస్తున్నారు దేవుడికి సమస్త మహిళ కనుక స్తోత్రాలు చేయించుకున్నాను మరి మహిళలలో కూడా వాళ్ళ విగ్రహాలలో ఎవరిని రానిగా అయినప్పటికీ దేవుడు వాళ్ళందరినీ స్వాధీనంగా తీసుకుని మరి నాకు ఎటువంటి ఆటంకాలు లాంటివి వచ్చిన దేవుడు ఎంతో మరి ముందుండి నడిపిస్తున్న దేవుడికే సమస్త మహిమ దానిపై స్తోత్రం చెల్లించుకున్న దాని వాక్య ధర్మం తీసుకున్నందుకు ఆయనకి మహిమ దానిపై దేవుడికి ఎంతో మేలు చేసి మరి సహాయం చేస్తున్న తండ్రికి సమస్త మహిమ దానిపై స్తోత్రం చెల్లించుకుంటున్నాను మరి ఇంతకాల జీవితాన్ని బలపరిచి నన్ను నడిపిస్తున్న ఏసైకి మహిమ కలిగి Thank you.
తీసుకున్నారండి ఇద్దరు కలిసి దేవుని విశ్వాసం ఆనందంగా దేవుడు వాగ్దానాన్ని బట్టి అపనమ్మకస్తుల మధ్య నమ్మకస్తులుగా దేవుని కొరకు జీవితానికి దేవుడు అనుభవించడానికి మహిమ ప్రార్థించారు సభలు అవునా దేవుడు నామ ప్రార్థించారు నీ వాక్యం చెప్పి చిన్న కుమార్తెను బట్టి నేను అమ్మాయికి బయట చెల్లిస్తాను తండ్రి నీకు వేసుకోవడం నీ సన్నిధిలో నమ్మకంగా బ్రతికిన బ్రతికి పరిశుభ్రాత్మకమైన ఏ చిన్న బట్టి స్వభావం కలిగి జీవించే వారిగా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచినటువంటి కుమార్తెని చేతిగా పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాను నువ్వెక్కున్న దేవుడు మీరు రక్షిస్తున్న తండ్రి నీకు మైను చెల్లిస్తుంది ఆ కుమార్తె తండ్రి నా తల్లిదండ్రులు కూడా ప్రభు నీ చేతులు అప్పచెప్పిన కుటుంబాన్ని చేతులు అప్పచెప్పిన జీవించి గలత మహిమ స్తోత్రం చెల్లిస్తూ నదిలేడు తీసుకున్నాము అడిగి వేడుకుని దేవాసి దేవుని యొక్క మహాత్మ సునిబిడిని బట్టి ప్రార్థించాలి దేవుడు అందరూ చేతులెత్తి దేవుని సమర్పిస్తూ దేవుని సహాయం ఇంతవరకు వెళ్ళి కాపాడి నడిపించబడుతూ ఇక ముందు కూడా దేవుని ఆశీర్వదించి నడిపించాలి చేతులు దేవుని స్తోత్రాలు దేవుని యొక్క పంతానికి గౌరవించే పోషణ ఉన్నతంగా ప్రభునామాన్ని ఘనపరుస్తూ మహిమపరుస్తూ క్రీస్తు ప్రభునామాన్ని ఘనపరిచే గానకర్తగా దీవిస్తున్నాను కూడా తండ్రి నీకు మహిమ ఘనత అయ్యా బిడ్డ పట్ల నువ్వు కలిగి ఉన్నతమైన సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నా గత సంవత్సరం కాలంతో మీరు కాల్చి కాపాడినా సంవత్సరం మరి దయాన్ని మీరు ధైర్యం చేసిన విధానం బట్టి కొన్నాళ్ళు మనుషులుగా మా ఆలోచనగా నీ ఆలోచన ఉన్నతమైన తండ్రి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నతమైన ఆలోచనలు కలిగి
ఉన్నాను తండ్రి. నీ ఆలోచన ప్రకారం బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. నీ చిత్త ప్రకారం బిడ్డను బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. దేవుని దయగా మనుషుల దయగా వయసులో జ్ఞానం జ్ఞానానికి మీ లోపల వదిలినట్టుగా మీరు సహాయపడమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీరు కట్టిన తోట వాళ్ళు ఎత్తి కూర్చున్న తోట వాళ్ళు నాకున్నాను. మీరు జ్ఞాపకం చేస్తున్న బలపరుస్తున్నందుకు కూడా నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నాను. అది వాళ్ళ నీ జ్ఞానాభివృద్ధిలో ప్రభుత్వాన్ని మీరు చేస్తున్న సహాయం బట్టి నాయన నీకు దేవామి కొందరు స్తోత్రాలు చెల్లించుకున్నారు ప్రభు. నేర్పిస్తున్నాడని కొందరు స్తోత్రం తండ్రి. చిన్న బిడ్డని వద్దకు తీసుకొచ్చినప్పుడు నాయన అయ్యా వారిని ఎత్తుకుని ప్రభు నాయన వారిని ముందు పెట్టుకుని ఆశీర్వదించిన దేవుడు కానీ కొందరు స్తోత్రం చెల్లించుకున్నారు. అనేక నా తండ్రి నాయన అంబించడం జ్ఞాపకం చేస్తున్న ప్రభు. ఇది రాని ఎత్తుకున్న తండ్రి కొందరు స్తోత్రం దేవ బిడ్డ పట్ల చేస్తున్న భాగ్యాన్ని పట్టినారు నీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నారు. సృష్టికర్త దేవుని చేత సృష్టించబడిన ఈ బిడ్డను దేవుడు నిర్మలంగా ప్రభు కొరకు బ్రతికే బిడ్డలను నా కృప అనుభవించబోతుంది. మహావైభవంగా దేవుని యొక్క రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డగా నా గమనము నది వల్ల ప్రవహించేదిగా మన దేని ప్రభు సెలవు సందేహాన్ని నేను ఇచ్చే జ్ఞానాన్ని బట్టి నిబంధనలు స్తోత్రం బిడ్డకు ఇచ్చే ఆలోచన బట్టి నిబంధనలు స్తోత్రం తండ్రి. రైతుగా నేను నీ దయలో ప్రభు దేహదేవం వద్దుటకు మీరు సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఆరోగ్యంతో నాయన క్షేమంగా నాయన నెమ్మదితో బ్రతికే బిడ్డగా దీవించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నా తండ్రి బిడ్డను పరిస్తున్న తల్లిదండ్రులు కూడా నాయన బిడ్డ ద్వారా నా తండ్రి నాయన ఘనత కలుగుతున్నాం ప్రభు. బిడ్డ ద్వారా నా తండ్రి ఏదో ఆనందించే ఉన్నాం మీరే ప్రపంచం దీవించిన తల్లిదండ్రులు దీవించిన నీ చేతులకు అప్పగిస్తూ ప్రార్థిస్తున్నాను తండ్రి. కుమార్తె బిడ్డను దీవించిన దేవుణ్ణి గణపరుస్తుంది. నువ్వు మనసాలని దేవునికి స్తోత్రం 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 స్తోత్రము స్తోత్రమేసయ్యా స్తోత్రమేసయ్యా స్తోత్రము. మహామహిమగల దేవుడు తన పనిని జరిగిస్తూ బిడ్డను బట్టి సంతోషముతో దేవుడు చేస్తున్న మహామహిమలు కలిగిన ఆయన కృపను బట్టి పలికిన స్తోత్రం అడిగి ప్రభు సెలవిస్తుంది. నీవు నమ్మినా నీవు నమ్మకపోయినా దేవుడు నమ్మగలిగింది. నమ్మదగిన దేవుని యొక్క మహిమార్థంగా ఈ కుమార్తె ఎదుగుతుంది ప్రభు దేవుని శుభం ఇందులో సహితులు దేవుని సృష్టించి దేవుని స్తోత్రం. Please say it's not good. Thank you for it. Please thank you. దేవుని చేత జీవించిన దేవుడు అంటున్నాడు. చిన్న బిడ్డలాగానే దేవునితో బతికే జీవితాన్ని ఈ బిడ్డకు ఇస్తున్నాను. మహిమ కలుగుదల బిడ్డల వంటి వారు కావాలని మాదిరి చూపించారు. ఆ కుమార్తె చేత చూపిస్తే కుమార్తెని ఆ విధంగా నేను పెంచబోతున్నానని ప్రభుత్వం మహిమ కలుగుదల. అదే రీతిగా క్రీస్తు చేస్తున్నాను నా కొడుకు చేత దేవుడు నా వాడిని బిడ్డను దీవిస్తూ అన్న ప్రాంతం చెప్తుంది.
జీవవాక్కుతో బిడ్డలు పెంచుకోవడానికి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు స్తోత్రం, స్తోత్రం. స్తోత్రం తండ్రి, నీకే స్తోత్రం. కుటుంబానికి ఇచ్చిన పరిశుద్ధులు మా ప్రేమ మా దేవాన్ని తండ్రి చిన్నప్పుడు విజయాన్ని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ పదాలు గడిచిన సంవత్సరం అంతా కూడా ఖర్చు పెట్టి కాచి కాపాడండి. మీరు పెంచుకోవాలి మీరు పెంచిన బట్టి కూడా చూసుకోవాలి. తిరిగి సంవత్సరం దయచేసి గడిచిన సంవత్సరం అంతా కూడా ఏదైనా కాబట్టి ఆలోచించి సుందర సంవత్సరంలో బట్టి బలపరిచిన ఈ మార్గం మీరు పెంచుతున్నారు. మీ యొక్క తన వేదం తిన్న తల్లి మీరు అతను ఎదిగే పెట్టేస్తుంది. మీరు జీవించే కొంచెం ప్రార్థిస్తున్నట్టు పెంచుకున్న నీకు గొర్రెల గడ్డి మార్గం నడిచి ఈ మార్గం నడిపించినట్టు కావాల్సిన జ్ఞానానికి తెలిగిన జ్ఞాన శక్తి వాటిని దయచేసినట్టు ఈ బిడ్డ దీవిని ప్రారంభించడం ప్రార్థిస్తున్నట్టు ఆ బిడ్డ పెంచవద్దని వాటి జ్ఞానాన్ని కూడా అనుగ్రహించినట్టు ఈ మార్గం పెంచే నడుచుకునే ఆ బిడ్డ జీవించడం ప్రార్థిస్తుందండి. భయభక్తి నేను స్థుతించబడి నలపరచబడింది. ఈ మార్గం నేను అనుసరించినది. ఈ మార్గం నడుచుకున్న బిడ్డని పెంచమని అడుగుతున్నప్పుడు అది బిడ్డని జీవించిన ఆశృతి ప్రారంభించాలన్నిటికీ ఈ కృపాక్షేమం బిడ్డకి నీ గొప్ప బలపరిచినట్టు మీరే దయచేసినట్టు మీరే ప్రార్థిస్తున్నట్టు మీ గొప్ప ఆ బిడ్డని నిండుగా జీవించి ఆశ్రయించినట్టు ఆరోగ్యమందుని అతని ప్రభుత్వని జ్ఞానమందుని దేవుడు దైన మనుషులు వదిలేని బిడ్డని ఆ బిడ్డ బలపరిచి ఆశ్రయించి మీరు ప్రార్థిస్తున్నట్టు ఈ పేరు మన విశ్వాసాన్ని ఆ రీతి మంచి ఆరోగ్యం దయచేసినందుకు దేవుడిచ్చి వాటి దేవుడికి మహిమ దేవుడుగా తండ్రిగా సంఘముగా సహోదరుగా ఇవ్వదండి. ఈవెన్ దేవుడు విడపిస్తున్నారు. దేవుడికి మహిమ స్తోత్రం ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. బిడ్డల ప్రభు ఈ రైతుల లేకుండా ప్రభుత్వ ఒక సంవత్సరం కాల్చి కాపాడి చూపించినట్టు స్తోత్రం. నూతన సంవత్సరంలో ధనవతులు మీరు ధరింపజేసిన స్తోత్రం ప్రభు. గంధవని దేవ మహాగంధవని మీరు కను దృష్టి బిడ్డమరించుకున్నారు ప్రభు. మరి నిరంతరం మీ బిడ్డకు తోడుగా ఉంచుకుంటున్నాం.
శాంతి సమాధానంతో వద్దులేడు మీరు ఆస్వాదిస్తున్నట్టు మంచి ఆరోగ్య శక్తిని బలమైన షాపులు నిండుగా అనుగ్రహించడానికి వేసే బలమైన నామలు దీవించి ప్రార్థించి వేడుకుంటున్నాను.